ఒక్కొక్కరు 10 దీపాలైనా వెలిగించాలి అంటున్నారు, వెలిగించండి అని అంటున్నారు. ఏంటో చూద్దాం మాస్టర్ గారు ఏం చెప్తున్నారో. అంటే దీపావళికి ముందు రాసిన ఆర్టికల్ అనమాట ఇది. కొద్ది రోజుల్లో దీపావళి వస్తూ ఉన్నది. నాడు ఆసేతు హిమాచల పర్యంతము నగరాలు, గ్రామాలు, కుటీరాలు, భవనాలు దీపాలతో కళకళలాడతాయి. అంటే దీపావళి రోజు గురించి చెప్తున్నారు మాస్టర్ గారు. ఆకాశం వెలుగుల రవ్వలతో పక్కపక్క నవ్వి నృత్యం చేస్తుంది. ఆ తర్వాత కూడా కార్తీక మాసం అంతా ఎన్నో ఇళ్లలో కొద్దిగానైనా దీపాలు వెలుగుతాయి. మనం ఇండియాలో కనుక ఎలా ఉంటుందో చూసుకుంటే, ఇంకా ఇప్పుడు అంతా మోడర్నైజ్ అయిపోయి జనాలు అన్నీ మర్చిపోయే స్థితికి వచ్చారు. కానీ ఒకసారి మన చిన్నతనంలో ఎలా ఉండేదో కనుక గుర్తు తెచ్చుకుంటే, ఎక్కడ చూసినా దీపాలు వెలిగిపోతూ ఉండేవి. అట్లానే కార్తీక మాసం అంతా కూడా జనరల్గా వీధుల్లో కూడా పెట్టేవాళ్ళు. వీధి దీపాలు కూడా కార్తీక మాసం అంతా పెడతారనమాట. అట్లా కార్తీక మాసం అంతా ఎన్నో ఇళ్లలో కొద్దిగానైనా దీపాలు వెలుగుతాయి. అజ్ఞానమనే చీకటిని, దుఃఖమనే దుర్భరమైన చరణి పారద్రోలుకోవలసిన అవకాశాన్ని గుర్తించమని ప్రబోధిస్తుంది దీపావళి. దీపావళి మనకి ఏం చెప్తుందో అంటున్నారు మాస్టర్ గారు. అజ్ఞానం అనే చీకటిని మనం ఎప్పుడు అనుకుంటాం, ఈ చీకటిని అజ్ఞానంతో పోలుస్తారనమాట. అజ్ఞానం అనే చీకటిని, దుఃఖం అనే దుర్భరమైన చలిని పారద్రోలుకోవలసిన అవకాశాన్ని గుర్తించమని ప్రబోధిస్తుంది దీపావళి. నరకాసురుడనే రాక్షసుడిని కృష్ణుడు నశింపజేసిన వేడుక కదా ఈ పండుగ. ఉష్ణప్రధానమైన మన దేశంలో చలిచలిగా ఉండి ఎంత పని చేసినా శ్రమ అనిపించకుండా ఉత్తేజకరంగా ఉండే ఈ ఋతువు యోగాభ్యాసులకు ఎంతో అనుకూలమైన కాలం మాస్టర్ గారు అంటున్నారు. అంటే వేడి ప్రధానంగా ఉండే మన దేశంలో చలిచలిగా ఉండి ఎంత పని చేసినా కానీ శ్రమ అనిపించకుండా ఉండే ఋతువు అట్ట ఇది, ఈ చలికాలం. ఇది యోగాన్ని అభ్యసించే వాళ్ళందరికీ ఎంతో అనుకూలమైన కాలం. అందుకే అది పరమ పవిత్రమైనది. అయితే సాయినాథుడు ఈ పండుగకు సరి అయిన వివరణ తమ ఆచరణతో బోధించారు అంటున్నారు మాస్టర్ గారు. మనం అందుకే ఎప్పుడు చెప్పుకుంటాం, మనలోంచి చూస్తే ఆయనలోని విశిష్టత మన కళ్ళకేం కనపడవు. ఏదో కొద్ది చిన్న చిన్న కథలుగా లీలలు తప్పించి. కానీ మాస్టర్ గారు లాంటి మహాత్ముడికి ఆయన చెప్పినటువంటి ప్రతి చూపు, పలుకు, ప్రతి కదలిక కూడా బోధే అత్యద్భుతం, మహాద్భుతం అని అనిపించే అంత విశేషంగా ఉంటాయి అన్నమాట బాబా చర్యలన్నీ కూడా. మనం బాబా దీపాలు వెలిగించే లీల చెప్పుకున్నప్పుడు కొంత వివరణ ఇచ్చుకున్నాం. ఎందుకు బాబా దీపాలు వెలిగించేవారు, ఆయన ఎందుకు అంటే నేల మీద కొట్టి నిప్పు తీయగలిగిన వాడు మళ్ళీ వెళ్ళి నూనె ఎందుకు అర్థించేవారు, ఆయన వచ్చిన అవతార కార్యం ఏంటి, మనందరినీ ఉద్ధరించడానికి అని మనం చెప్పుకున్నాం. వాళ్ళ నుంచి ఏదో ఒకటి అలా నూనెనో ఏదో స్వీకరించి వాళ్ళందరికీ అటువంటి అజ్ఞానాన్ని తొలగించి, అంటే నూనె మన సంస్కారాలకి సంకేతంగా చెప్పారు ఆధ్యాత్మికతలో. అందుకే మాస్టర్ గారు అన్నారు, అంతా ఇవ్వగలిగిన వాడు, ఊరికే సంకల్ప మాత్రాన సృష్టి మొత్తాన్ని ఆధీనంలో ఉంచుకొని చేయగలిగిన వాడు ఎందుకు దీపాల కోసం నూనెకి వెళ్ళేవారు అంటే మనల్ని పవిత్రులను చేయడం కోసం. మన అపవిత్రమైన సంస్కారాలన్నింటినీ కూడా ఆయన జోలిలో వేస్తే అవి స్వీకరించి అటువంటి జ్ఞానాన్ని మనలో కలిగించడానికి యత్నంగానే బాబా వెలిగించారని చెప్తారు మాస్టర్ గారు. ఆ లీల చెప్పుకున్నప్పుడు మనం దాని గురించి కొంత వివరణ తెలుసుకున్నాం. అయితే సాయినాథుడు ఈ పండుగకు సరైన వివరణ తమ ఆచరణతో బోధించారు అంటారు మాస్టర్ గారు. మనలా సంవత్సరానికి ఒక రోజు, ఒక మాసం మాత్రమే దీపాలు పెట్టి మిగిలిన సమయం అంతా కూడా అంధకారంలో తగులుకుంటే ప్రయోజనం ఏమిటి? మనం ఏదో దీపావళి పండుగ వచ్చిన రోజు దీపాలు వెలిగించుకొని కార్తీక మాసంలో పుణ్యం అంట అంతే తప్పించి మనకి ఏమి తెలియకుండా కార్తీక మాసంలో దీపం వెలిగిస్తే పుణ్యం అంతా. మనం గుళ్ళలో చూస్తూ ఉంటాం, కొట్టుకుంటారు, ఓ దీపం వెలిగించాలి అని. ఇంక మిగిలినప్పుడు ఎక్కడా శ్రద్ధ ఉండదు. ఎందుకు చేస్తారు ఆ పని అంటే పుణ్యం మీద. మనమేమో మాస్టర్ గారు చెప్పుకున్నాం, ఏ కర్మ చేసినా నిష్కామ కర్మగా చేయాలి, పూజని సైతం కూడా చేసి తత్సత్ బ్రహ్మార్పణమస్తు, ఫలితం కూడా మనకు వద్దనే చేయాలి. కానీ మనం తెలియకుండా కొట్టుకునేదంతా ఇచ్చేస్తే పుణ్యం, వచ్చేస్తే పుణ్యం అనే మనం కొట్టుకుంటూ ఉంటాం. పుణ్యం చేస్తే మళ్ళీ జన్మలెత్తి పుణ్యాన్ని అనుభవించడానికైనా రావాలి, అది మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకని సంవత్సరానికి ఒక రోజు, మాసానికి ఒకసారి మాసానికి ఒక మాసమో దీపాలు పెట్టుకుంటే మిగిలిన సమయం అంతా అంధకారంలో తగులుకుంటే ప్రయోజనం ఏమిటి? అందుకే బాబా నిత్యము నూనెతో మసీదులో దీపాలు పెట్టేవారు. బాబా ప్రతిరోజు దీపాలు వెలిగించేవారట. నవద్వారాలు గల మన దేహమే ఈ ద్వారకామాయి అనే
అనే ఈ ద్వారకామాయిని జ్ఞాన వెలుగుతో ఎప్పుడు నింపుకోవాలనే వారి ప్రబోధ. మనం చెప్పుకున్నాం మసీదు గురించి చెప్పుకుంటూ, అది మిగిలిన అది కూడా దేహమే అనుకుంటే ఆ దేహానికి మన దేహానికి ఏంటి తేడా అంటే, అందులో సాయినాథుడు అనే ఆ దేహంలో ఎప్పుడు ఆ ప్రజ్ఞ ఎప్పుడు వెలుగుతూ ఉంటుంది, ఆ యోగాగ్ని ఎప్పుడు వెలుగుతూ ఉంటుంది. మనలో అది మందంగా ఉంటుంది, మనలో తెలియనంత స్థాయిలో ఉంటుందన్నమాట. అందుకనే ఆయన యొక్క శరీరం పూజనీయం అంటారు. అందుకే మసీదు పూజనీయమైంది అంటారు మాస్టర్ గారు. అట్లా నవద్వారాలు కలిగిన మన దేహాన్నే కనుక అనుకుంటే ఈ మసీదు ద్వారకామాయి అనుకుంటే, బాబా చేసే చర్య ఏంటంటే దాన్ని జ్ఞానం అనే వెలుగుతో ఎప్పుడు నింపుకోవాలని వారి ప్రబోధ. మనకేమో ఈ దేహాన్ని ఏం నింపుకుంటామో మనం చూస్తూనే ఉంటాం. మన ప్రయత్నం అంతా కూడా ఎంతసేపు సంపాదన, ఎందుకు అది ఉంటే సుఖంగా ఉంటామని భ్రమే. మనకి వేరే సంపాదన మీద ఎందుకు లక్ష్యం అంటే, మనం అన్నీ సంపాదించుకొని అన్నీ కూడబెట్టుకుంటే వాటితో సుఖంగా ఉంటాము అని. 10 సంవత్సరాల క్రితం 20 సంవత్సరాల క్రితం మనం ఉన్న స్థితి కంటే ఇప్పుడు ఎంతో ఉత్తమంగా ఉన్నా, కానీ అప్పటికంటే ఇప్పుడు అశాంతి ఎక్కువ ఉంది. అప్పుడేంటి, ఇంకా మనం చదువుకునే రోజుల్లోనో లేకపోతే ఇంకోటో ఇంత తపన ఉండేది కాదు. అంటే ఇవి ఇంకా సంపాదించుకుంటే తృప్తిగా ఉంటుందన్నది మన జీవితంలో మనకే అనుభవం అవుతుంది భ్రమగా. ఇంకా పొందాలి, ఇంకా పొందాలి, ఇంకా పొందాలనే దగ్గరే మనం అంతే తప్పించి నిజంగా మనలో ఆనందాన్ని ఇచ్చేటువంటి ఆ జ్ఞానాన్ని ఎలా తెచ్చుకోవాలనేది మాత్రం మనం ప్రయత్నం చేయం, తెలియదు కూడా మనకి. అందుకనే మాస్టర్ గారు అంటున్నారు, బాబా చేసిన ఆ చర్య అంటే ప్రతిరోజు ఆ మసీదులో దీపాలు వెలిగించడం ఏంటంటే, ఈ నవద్వారాలు కలిగిన ఈ దేహమనే ద్వారకామాయిలో ఎప్పుడు అట్లా జ్ఞానం అనే వెలుగుని నింపుకోండి అని చెప్పి బాబా ప్రబోధ. మొదట ఒక దీపాన్ని వెలిగించి దాని సహాయంతో అన్నింటినీ వెలిగిస్తాం. మనం ఎలా ఒక 100 దీపాలు వెలిగించాలనుకోండి, ఏం చేస్తాం, ముందు ఒక దీపాన్ని వెలిగించి ఆ దీపాన్ని పట్టుకొని తీసుకువెళ్ళి మనం మిగిలిన దీపాలన్నింటినీ వెలిగిస్తాం అనమాట. అంటే ఆ మొదటి దీపం పూర్ణుడైన గురువు నుండి ఆత్మజ్ఞానం సశిష్యుడికి అలానే మాటలు అక్కరలేకనే గురు సాన్నిహిత్యంతో కలుగుతుంది. ఒక దీపాన్ని నుంచి ఇంకో దీపాన్ని వెలిగించడం అంటే మాస్టర్ గారు అంటున్నారు, పూర్ణుడైన గురువు నుంచి. పూర్ణుడైన గురువు ఎలా ఉంటాడు, ఆయన మౌనంలోనే బోధించే తత్వంలో ఉంటారనమాట. అందుకే సాయి అక్కడికి వచ్చిన వాళ్ళకి ఏమైనా ప్రశ్నలు ఉన్నప్పుడు ఆయన చిలుము కాల్చి వాళ్ళకి ఇస్తే, ఈ భక్తులు ఆయన దగ్గర చిలుం నుంచి ఎవరికైతే అందేదో అప్పటిదాకా ఒక్కసారి వాళ్ళు కూడా చిలుం తీసుకొని పొగ పీల్చి కానీ లేకపోతే ఆయన సన్నిధిలో ఉన్నంత మాత్రాన్ని వాళ్ళ మనసులోని ఆలోచనలు, వాళ్ళకున్న డౌట్లు కూడా అన్నీ కూడా ఏమీ అడగకుండానే సాల్వ్ అయిపోయాయట, వాటికి సమాధానం దొరికేది. మాస్టర్ గారి దగ్గర ఏదో అడుగుదాని వచ్చేవారట, ఆయన మాస్టర్ గారు ఎవరికో చెప్పే దానిలో నుంచి వీళ్ళకి కూడా సమాధానం వచ్చి వీళ్ళు సంతృప్తి పడిపోయేవారట. అంటే వీళ్ళ మనసులో ఉన్న ఆలోచనలన్నీ ఆయనకి తెలిసే అలా సమాధానం ఇచ్చేవారు. అంటే పూర్ణుడైన గురువు ఎలా ఉంటాడు అంటే, ఆయన గురువు నుండి ఆత్మజ్ఞానం సశిష్యుడికి అలానే మాటలక్కర్లేకనే గురు సాన్నిహిత్యంతో కలుగుతుంది. మనం బాబా తద్విధి ప్రణిపాదైన శ్లోకానికి ఇచ్చిన వివరణ గురించి చెప్పుకుంటూ కూడా, నిజమైన గురువు ఎప్పుడు అంటే, గురువు బోధించేది కూడా ఒక రకమైన సాత్వికమైన అజ్ఞానమే అన్నారు. ఎందుకని, జ్ఞానాన్ని బోధించడం కుదరదు, జ్ఞానాన్ని అనుభవింపచేస్తారనమాట. అందుకని ఆయన మాటలక్కర్లేకనే గురు సాన్నిహిత్యంతో కలుగుతుంది. అయితే ఆ దీపం వెలుగుని స్వీకరించేదాకా వెలుగుతున్న దీపానికి దూరం చేయకూడదు. అంటే ఈ దీపం పూర్తిగా వెలిగి నిలబడేంత వరకు కూడా మనం ఏ దీపం నుంచి అయితే దాన్ని వెలిగిస్తున్నామో దాన్ని దూరం చేయకూడదు అంటున్నారు. ఈ సూత్రమే సాయి చెప్పినటువంటి నిష్ఠా సబూరులు అనే దక్షిణని సూచిస్తూ ఉంది. అంటే అంటిపెట్టుకొని అది వెలిగేంత వరకు కూడా అదే సాయి చెప్పినటువంటి నిష్ఠా సబూరులు అనే దక్షిణని అది సూచిస్తుంది. మనం అలా చేస్తే పురుషార్థాలను సాధించుకొని కర్మ సంచయాన్ని రద్దు చేసుకొని కొత్తగా శుభ సంస్కారం అంటే నూనె అని ఒక అర్థం ఉన్నది అంటున్నారు, సంతరించుకునేందుకు జీవులకు ద్వారాలు తెరిచి ఉండే ఈ దైవస్వరూపం అనే ద్వారకామాయిలో Welcome to My One number. Please enter. Thank you. There are 4. To mute conference participant, please announce yourself. అట్లాగా ఈ సూత్రమే సాయి చెప్పినటువంటి నిష్ఠా సబూలను దక్షిణ సూచిస్తూ ఉంది అంటున్నారు.
అంటే ఒక దీపం నుంచి ఆ దీపం పూర్తిగా వెలిగేంత వరకు దాన్ని పక్కకి తీయకూడదు అనే విషయం. మనం అట్లా చేస్తే కనుక మనం కూడా పురుషార్థాలను అంటే ధర్మార్థ కామ మోక్షాలను సాధించుకోవడానికి, మన కర్మ సంచయాన్ని రద్దు చేసుకోవడానికి, కొత్తగా శుభ సంస్కారాన్ని సంతరించుకునేందుకు జీవులకు ద్వారాలు తెరిచి ఉండే ఈ దైవస్వరూపం అనే ద్వారకామాయిలో నిరంతరం వెలిగే సాయి అనే దీపం నుండి మన హృదయ దీపాలను వెలిగించుకోవచ్చు. రెండో అర్థం చూడండి ఎంత అద్భుతంగా చెప్పినారు మాస్టర్ గారు. సాయి అనే దీపం నుండి మన హృదయ దీపాలను వెలిగించుకోవచ్చు. మనలో స్వతహాగా సంకోచమనే నీరే ఉండవచ్చు. సాయి సాన్నిధ్యంలో అది కూడా ఆయన ప్రసాదించే జ్ఞానజ్యోతిలో వెలిగి తీరవలసిందే. అంటే అక్కడ బాబా ఈ నీటితో దీపం వెలిగించారు అనే విషయం ఎందుకు చెప్తున్నారు మాస్టర్ గారు అంటే, మనలో సంకోచమనే స్వతహాగా సంకోచమనే నీరే ఉండవచ్చు. అంటే ఇవ్వటానికి మన దగ్గర నూనె లేకపోవచ్చు, కానీ సాయి సాన్నిధ్యంలో అది కూడా ఆయన ప్రసాదించే జ్ఞానజ్యోతిలో వెలిగి తీరవలసిందే. మనలో ఆ నీరు ఉన్నా కానీ, మనలో సంకోచాలు ఉన్నా కానీ, ఆయన సాన్నిధ్యంలో అది కూడా ఆయన ప్రసాదించేటువంటి జ్ఞానజ్యోతిలో వెలిగి తీరవలసిందే. చూడండి ఎంత అద్భుతం. అంటే బాబా నీటితో దీపాలు ఎందుకు వెలిగించారంటే, ఇలాంటి స్వీకరించడానికి ఇవ్వటానికి కూడా రెడీగా లేని సంస్కారాలతో మనం ఉన్నా, మనలో సంకోచమే ఉన్నా, అయినప్పటికీ కూడా అంటే ఆయన మనలో స్వతహాగా సంకోచమైన నీరు ఉండవచ్చు, కానీ సాయి సాన్నిధ్యంలో అది కూడా అంటే నీరు కూడా ఆయన ప్రసాదించే జ్ఞానజ్యోతిలో వెలిగి తీరవలసిందే. అంటే అటువంటి సంకోచాలు అనుమానాలు ఎన్ని ఉన్నా కానీ అంతటి జ్ఞానస్వరూపమైన ఆ జ్ఞానజ్యోతి ముందు ఇవన్నీ వెలిగి తీరవలసిందే. హృదయగతమైన అజ్ఞానాంధకారము అంతరించవలసిందే అంటున్నారు మాస్టర్ గారు. చూడండి ఒక్క లీలకి ఎంత అద్భుతమైన వివరణ బాబా చేసే చర్యలో కనుక మనం చూసుకుంటే, రాగద్వేష అసూయాది భావాల వలె దుర్భరంగా ఉండే అజ్ఞానం అనే చలి విరగవలసిందే. అందుకు దీపాలు వెలిగించేవారట. అంటే రాగద్వేష అసూయాది ఈ భావాలన్నిటి వల్ల దుర్భరంగా ఉండే ఈ అజ్ఞానం అనే చలి కూడా విరగవలసిందే. సాయి ఇంకొక బోధ కూడా చేశారు. ఏమని? మానవుడైన వాడు తాము జీవించే ప్రదేశాన్ని శుభ్రంగాను, కాంతివంతంగాను, పవిత్రంగాను ఉంచుకోవాలి. ఏముందండి ఎలాగోలా ఉందో మనకేంటి, మనల్ని ఎవరైనా చూస్తానికి వస్తున్నారా, చేస్తున్నారా, ఇలా కాదు ఆలోచించాల్సింది. మనం ఉండే ప్రదేశం శుభ్రంగా ఉంచుకుంటే మనకే లాభం. అందుకనే బాబా ఇంకొక బోధ కూడా చేశారంట. మానవుడైన వాడు తమ జీవించే ప్రదేశాన్ని శుభ్రంగాను, కాంతివంతంగాను, పవిత్రంగాను ఉంచుకోవాలి. ప్రతివారు అలా చేస్తే ఈ విశ్వం అనే ద్వారకామాయి పాడుబడ్డ మసీదుగా కాక మన సాయి నిలయమైన పవిత్ర స్థానం అవుతుంది అంటున్నారు. అంటే ఏంటి? ఇప్పుడు దాకేమో ద్వారకామాయి అనే దానిగా సూచించి చెప్పారు, కానీ ఇలా అందరూ కనుక చేస్తే ఏమవుతుందట? విశ్వం అనే ద్వారకామాయి. ఇప్పుడు ఈ విశ్వం అనే ద్వారకామాయి అది పాడుబడ్డ మసీదులా కాక మన సాయి నిలయమైన పవిత్ర స్నానం అవుతుంది. అంటే సాయి అక్కడికి రాకముందు దాని పరిస్థితి ఎలా ఉంది? పాడుపడిపోయి ఎవరు దాన్ని అడుగు కూడా పెట్టని స్థితిలో ఉంది. కానీ అలాంటి దానిలోకి సాయి అడుగుపెట్టిన తర్వాత అది ఇవాళ ఎంతమంది చేత పూజింపబడుతుంది. ఆ రోజున ఆయన ఉన్నప్పుడు దానిలో ఎలా ఉందో చెప్పుకునేవాళ్ళం. అంతా పైనుంచి కిందకి కూలిపోవడానికి సిద్ధంగా ఉండి, మోకాల్లో తన గుంటలుండి, అయినా కానీ ఆయన చిన్న గోనెగుడ్డ మీద అక్కడే కూర్చొని ఉండేవారు. అలాంటి మసీదు సాయి అనే జ్ఞానజ్యోతి ఆ మసీదులోకి ప్రవేశించాక అది ఇవాళ ఇంతమందికి పవిత్ర స్థానం అవుతుంది అంటున్నారు. అందుకే మన సాయిబాబా పత్రిక అంటే మాస్టర్ గారు పత్రిక ఉందన్నమాట సాయిబాబా అని. అది మీ సాటి వారికి పరిచయం చేసి ఈ సాయి సూచించిన కార్యాన్ని కొనసాగించడంలో తోడ్పడండి. నిజమైన దీపావళి చేయండి. ఎవరైతే ఎప్పుడు నా గురించే గానం చేస్తూ నా గురించే మాటలను వింటూ నా గురించే చెప్తూ నా నామాన్ని స్మరిస్తారో వారే నేనుగా మారి వారి కర్మ నశిస్తుంది అన్నది సాయి శపథం. అంటే సాయి మనకిచ్చిన అభయం, శపథం ఇవన్నీ కూడా ఏంటంటే, ఎవరైతే ఎప్పుడు వారి గురించే గానం చేస్తూ ఉంటారో, వారి గురించే మాటలను వింటూ ఉంటారో, వారి గురించే మాట్లాడుతూ ఉంటారో, వారి నామాన్ని స్మరిస్తూ ఉంటారో, అలాంటి వారు ఏమవుతారట? వారే నేనుగా మారిపోతారు. అంటే వారిని ఆయన స్వరూపంగా మార్చుకుంటారు, వారి కర్మ నశిస్తుంది అన్నది సాయి శపథం. మరి మన కర్తవ్యం ఏంటి అంటున్నారు మాస్టర్ గారు. బాబా వరకు శపథం చేశారు, అభయం ఇచ్చారు. అలా ఆయన ఆశ్రయించి నిరంతరం చింతన చేసిన మాస్టర్ గారు లాంటి వాడు ఆయన స్వరూపంగా మార్చుకున్నారు. ఎంతోమంది భక్తులకి సాయికి ఆయనకి భేదమే లేదు అని
అనుభవాలు ఇచ్చారు. బాబా ఎవరికన్నా స్వప్నంలో కనపడే ఏదైనా మంత్రం చేస్తే మర్చిపోతే మళ్ళీ మాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, మాస్టర్ గారు ఇట్లా బాబా రాత్రి ఏదో చెప్పారు, అరబీలో ఏదో మంత్రం చెప్పారు, నాకు అది గుర్తులేదంటే మాస్టర్ గారు రాసి ఇచ్చేవారట, ఇదే కదమ్మా ఇచ్చిందని. అట్లానే ఒక పిల్లలు ఎవరు బాబా గ్రంథం చదువుతూ ఉంటే, తప్పులు చదువుతూ ఉంటే బాబా కనపడి అరిచారంట, సరిగ్గా చదువు అని. వచ్చి భయపడిపోయి ఆ చదవటం మానేస్తే మళ్ళీ మాస్టర్ గారికి చెప్పుకుంటే మాస్టర్ గారు అంట, ఈసారి బాబా ఎవరిలో చదవమను అని. అంటే వాళ్ళ ఆంతర్యం, ఆయనకి ఈయనకి భేదమే లేదు. అంటే ఎందుకని, ఎవరైతే నిరంతరం చింతన చేస్తూ ఉన్నారో, ప్రతి శ్వాస నిశ్వాసంలోనూ సాయినే స్మరిస్తూ ఉన్నారో, సాయిని కాకుండా అన్యంగా చూడటానికి ఆయనకి ఏమీ లేదు, ఆయన్ని ఆయన స్వరూపంగా అంటే వేరుగా ఉండటానికి అవకాశం లేకుండా ఆయన మార్చుకున్నారు అనమాట. అంటే ఒక దీపాన్ని వెలిగించిన తర్వాత రెండోది అది దీపమే అయిపోతుందన్నమాట. అందుకని ఈ ఆలోచన, ఈ గుర్తింపే, అలాంటి ఆదరణే మీరు ఈ సంవత్సరం వెలిగించే దీపం అంటున్నారు. ఇట్లా ప్రయత్నంతో ఒక్కొక్కరు 10 దీపాలైనా వెలిగించండి, వాటిని కనిపెట్టుకుని ఉండే కృషి మేము చేస్తాము అంటున్నారు. అది మాస్టర్ గారు మనకి దీపావళి సందర్భంగా ఇచ్చినటువంటి సందేశం. మనందరం కూడా అలాంటి దీపాలను వెలిగించాలి, మనలో మనం వెలిగించుకోవాలి, 10 మందికి కూడా ఆ దీపాలు వెలిగించే అవకాశం మనం కలిగించాలి అంటున్నారు మాస్టర్ గారు. అంతే తప్పించి మనకేంటంటే ప్రస్తుతం మనకున్న ఆలోచన మేరకే మనం చేసుకుంటాం. దీపావళి అంటే పండుగలాగే చేసుకుంటున్నాం, కానీ ఆ పండుగతో పాటు నిజంగా మన జీవితాన్ని కూడా పండుగలాగా ఎలా చేసుకోవాలి, మనలో ఉండే ఈ అజ్ఞానాన్ని తొలగించుకోవటానికి ఈ జ్ఞానజ్యోతుల్ని, సాయి అనే జ్ఞానజ్యోతిని ఆశ్రయించి మనం దీపాలను కూడా ఎలా వెలిగించుకోవాలి, మనం కూడా ఆయన స్వరూపంగా మారాలంటే బాబా ఇచ్చినటువంటి అభయాన్ని, ఆయన ఇచ్చినటువంటి శపథాన్ని మనం దాన్ని పాటించి ఎలా ఆయన స్వరూపంగా జ్ఞానజ్యోతులుగా మారాలి అనేది మాస్టర్ గారు చెప్తూ ఉన్నారనమాట. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. గత వారం మనం షిరిడీలో ఉత్సవాలు ముగించుకొని ఉపదేశాలు సమర్థ సద్గురు అనే అధ్యాయం ప్రారంభించుకున్నాం. మాస్టర్ గారు అంటారు, భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఈ ముల్లోకాల్లో తాను పొందవలసింది ఏదీ లేదు అంటే అంతటి పరిపూర్ణుడు, అంతటి జ్ఞానస్వరూపం చెప్పుకుంటూ కూడా అయితే లోకానికి ఆదర్శంగా ధర్మం నెరవేరుస్తుంటానని చెప్పాడు. అందుకే ఉత్తములైన వారు దేన్ని ఆచరించి చూపిస్తారో మిగిలిన వాళ్ళు కూడా అట్లాంటి దాన్నే ఆశ్రయిస్తారు, అనుసరిస్తారు అని. అందుకోసం చేశానని చెప్పారట కృష్ణుడు. అందుకే మాస్టర్ గారు అంటున్నారు, సిసలైన గురువు కూడా పూర్ణసిద్ధుడైన సాధకునుల స్వధర్మానికి చెందిన విధి నిషేధాలు పాటిస్తూనే భక్తుల భావాలకు తగినట్లుగా వ్యవహరించి తగు రీతిని సంస్కరిస్తారు. నిజమైన పరిపూర్ణుడు ఎలా ఉంటాడు అంటే ఆయన పూర్ణంగా ఇక ఆయన తప్పితే అన్యంగా లేదన్న జ్ఞానం కలిగిన తర్వాత కూడా సామాన్య సాధకులాగే ఉంటారట. చూడండి, మనం ఇవాళ గురువులను చెప్పుకునేవాళ్ళు లేకపోతే వాళ్ళు ఇలా ఉంటున్నారా అంటే నిజమైన గురువుని తెలుసుకోవాలి. మాస్టర్ గారు అంటారు, గురువుని ఆశ్రయించాలని చెప్పారు కదా అని ఎవరు పడితే వాళ్ళని ఆశ్రయించకూడదట. నిజమైన గురువు ఎలా ఉంటాడు మాస్టర్ గారు చెప్తూ ఉన్నారు, బాబా కూడా చెప్తూ ఉన్నారు. ఏమని, నిజమైన ఫకీర్ చాలా అరుదు. కృష్ణుడి దాన్నే మనకి ఆయన హెచ్చరించారు. కొన్ని వేల మందిలో ఆత్మజ్ఞానం కోసం ప్రయత్నించేవాడు ఒక్కడుంటాడు. ఏది ప్రయత్నించేవాడట, అలా ప్రయత్నించే కొన్ని వేల మందిలో ఏ ఒక్కడో ఆ పూర్ణత్వాన్ని పొందుతాడు. మరి అలాంటప్పుడు ఈ కలికాలంలో ఇంతమంది గురువులు, వీధికో గురువు, ఊరికో గురువు, ఇలా ఉండటం సాధ్యమేనా? వీళ్ళందరూ నిజమైన గురువులేనా? అందుకే ఎవరిని పడితే వాళ్ళని ఆశ్రయించి మనం తర్వాత అయ్యో మాకు తెలియక తప్పు చేశాము అంటే మాత్రం కర్మ ఊరుకోదంట. ఏం మిగిలినప్పుడు అన్నీ వాళ్ళు చేయట్లేదే. అందుకని నిజమైన గురువు ఎలా ఉంటాడో తెలుసుకోవాలి. పూర్ణుడైన గురువు కూడా సామాన్యమైన సాధకుడిలాగే ఆయన నడుచుకుంటూ ఉంటారంట. అందుకే ఆయన ఎంత మార్పు లేని జీవితాన్ని మనం చూసాము. బాబా దగ్గరికి వచ్చేసరికి ఆయన ప్రకటమైన నుంచి సమాధి అయ్యేంత వరకు అదే జీవన విధానం, ఏ పందాన్ని మార్చకుండా, రోజు భిక్ష చేయడం దగ్గర నుంచి ఏ మాత్రం మార్చకుండా ఎన్ని సమకూడుతూ ఉన్నా ఆయన జీవితంలో దానికి అంటే ఎటువంటి విశేషంగా ఇది లేకుండా అత్యంత నిరాడంబరము, అత్యంత మహత్తరము, అతి సాధారణమైన జీవితం.
అంటే ఇంత సామాన్యంగా జీవించడం సాధ్యమవుతుందా, అంత తృప్తి శాంతులతో అంత జ్ఞానంతో జీవించడం సాధ్యమవుతుందా అనేటువంటి జీవితాన్ని ఆయన జీవించి చూపారు. అదే అంతమందిని ఆకర్షించింది అంటారు మాస్టర్ గారు. చూస్తానికి ఒక మారుమూల గ్రామంలో ఎక్కడో ఊరు పేరు లేని పిచ్చి ఫకీర్లా వెలిసిన బాబాని ఎందరెందరూ సాధువులు చూసి ప్రశంసించారో మనం చెప్పుకున్నాం. అట్లా అప్ప అనేమో కన్నడ సాధువు ఏం చెప్పాడు ఠాకూర్కి, నువ్వు అక్కడికి వెళ్ళినప్పుడు, ఉత్తర దేశానికి వెళ్ళినప్పుడు నీకు ఒక మహాత్ముడు లభించి నీకు బాట చూపుతాడు అని చెప్పారు. అట్లానే ఇమాంబాయి చోటేకని దర్వేష్ షా పంపించాడు ఇమాంబాయి వచ్చినప్పుడు. అట్లాగే అబ్దుల్లానేమో ఆయన గురువైన అమీరుద్దీన్ ఫకీర్ కూడా పంపించారు. అట్లా రేగేని మనం కేవలం విష్ణుమూర్తినే ఆయన ఆరాధిస్తూ చిన్నప్పటి నుంచి సూర్యబింబం మధ్యలో శ్రీమన్నారాయణ ఉన్నట్లుగా ధ్యానం చేస్తూ ఉన్న రేగేని కూడా ఆయన షిరిడి పంపించారు. స్వప్నంలో కనపడి నువ్వు సాయిని ఆశ్రయించని. అలానే శ్రీ గురు చేతుల్లో కూడా మనం చూస్తాం. తులజాపూర్లోని భవానీదేవి, తర్వాత చండలేశ్వరి దేవి కూడా శ్రీ గురుణ్ణి ఆశ్రయించమని చెప్పటం ఆ భక్తుడికి. అట్లా శివకేశవుని శ్రద్ధగా ఉపాసన చేస్తే ఆ దేవతలు సద్గురువుని చూపుతారని, సద్గురు యొక్క కృప కలిగినప్పుడు శివకేశవుల కృప అదే లభిస్తుంది అని మనకి గురుచేత చెప్తుంది అన్నారు. అంటే దేవతల కంటే కూడా సద్గురువు అధికుడట. దేవతల కంటే కూడా సద్గురువు అధికుడు. అంతేకాకుండా ఈ దేవతలందరూ కూడా ఆయన స్వరూపమే. ఆశ్రయించిన వారికి ఆయన ఆశ్రిత కల్పవృక్షం. నిజమైన భక్తితో ఎవరెక్కడ నమస్కరించినా కానీ స్మరించినా కానీ సాయి వారి వెంటనే ఉండి రక్షిస్తారు. మనం ఇప్పుడు ఎన్నో రోజులు చూసాం సర్వజ్ఞత్వంలో చెప్పుకుంటూ, ఎక్కడో అరణ్యంలో దాహంతో ఇక్కడ బాబా ఇక్కడ దాహంతో ఉన్నాను, నువ్వు రక్షిస్తేనే, లేదంటే ఇక్కడ నేను జీవించడం కూడా కష్టం, నీదే భారం అంటే మసీదులో కూర్చొని బాబా అంటున్నారట, దాహం రా అని. ఎవరికి దాహమో ఏంటో చెప్పకుండానే ఆయన దాహం అంటుంటే బాబాకి దాహం అవుతుందేమో అనుకొని ఆయన అందరూ అక్కడ మంచిలు తీసుకొచ్చి బాబా దగ్గర పెట్టారంట. ఆయన మాత్రం దాన్ని తీసుకోకుండానే ఉన్నారు. తర్వాత మళ్ళీ చంద్రకర్ వచ్చి చెప్పడం, అప్పుడు అన్నారట బాబా, వాడు ఎందుకు అక్కడికి వెళ్ళాలి, నేను కనుక వెళ్ళకపోతే వాడు చచ్చుండేవాడు అక్కడ అన్నారట. అంటే ఎక్కడ స్మరించినా కానీ నిజమైన భక్తితో మసీదులో కూర్చున్న బాబా ప్రపంచంలో ఎక్కడ ఉన్నా కానీ ఎవరు స్మరించినా భక్తితో స్మరించిన వారికి ఆయన ప్రసన్నులు అవుతూనే ఉన్నారు. అంటే బాబాని భక్తితోనే కాక, జిజ్ఞాస భక్తి విశ్వాసాలతోనే కాక అధికార మదము మొదలైన భావాలతో బాబాని దర్శించిన వారు ఉన్నారని కూడా గత వారం చెప్పుకున్నాం. ఎందుకని, ఈ బాబా ఉన్నప్పుడే ఈ బ్రిటిష్ ఇంకా సామ్రాజ్యం కొనసాగుతూ ఉంది కాబట్టి వాళ్ళకి మరి స్వతహాగా మన సాంప్రదాయం తెలియదు, మహాత్ములు అంటే తెలియదు. మనం ఆ జీవితానికి వచ్చే మనం ఈ గొప్ప జీవితం గడిపేస్తున్నాం అని మనం అనుకుంటున్నాం. అంటే మన సాంప్రదాయాలన్నింటినీ వదులుకొని ఇక్కడికి వచ్చి లగ్జూరియస్గా బతకటమే, అక్కడికంటే ఇక్కడ లగ్జూరియస్గా బతకటమే, మనం ఏదో సాధించేసాం అనుకునే స్థాయిలో మనం అలా బ్రతుకుతూ ఉన్నాం. దానివల్ల మనకి ఏం కలుగుతుందంటే అహంకారమే. మన సాంప్రదాయంలో చెప్పబడినటువంటి ధర్మం కానీ, మన ధర్మం యొక్క లక్ష్యం కానీ, జీవితం కానీ, చతుర్విధ పురుషార్థాలు అంటే ఏంటనేది కానీ తెలియకుండా మనం గడిపేస్తూ ఉన్నాం. అంటే మనకేం కావాలో కూడా తెలియకుండా మనం గడిపేస్తూ ఉన్నాం. ఒకసారి మన గురించి మనం ఆలోచించుకున్నాం. అట్లానే ఒకసారి 1910లో ఒకరోజు సడన్గా బాబా ఉగ్రులు అన్నారట, నన్ను ఒక దుష్టుడు చూడటానికి వస్తున్నాడు అని. ఒక్కసారిగా కోపంతో కఫ్ని అంతా పైకెత్తి అన్నారట, ఏమని, సాలా హమ్కో దేఖ్నేకే ఆతా హై, హమారే పాస్ క్యా హై, హమ్తో నంగా ఫకీర్ హై అన్నారట. అంటే తుచ్చులు నన్ను చూడటానికి వస్తూ ఉన్నారు, మానవ మాత్రుడైన సహజ మానవ కలిగిన నన్ను చూడటానికి వాళ్ళు రావడం ఏంటి అని బాబా అరిచారట. అంటే ఎందుకు ఈ మాట అంటున్నారంటే, అక్కడ రెవెన్యూ కమిషన్ అయిన శ్రీమతి కర్టిస్ ఆవిడికి సంతానం లేకపోవటం వల్ల బాబా గురించి విని బాబాను దర్శిస్తే వాళ్ళకి సంతానం కలుగుతుంది అన్న భావంతో వాళ్ళ భర్తకి చెప్తూ ఉంటే, ఆయన మరి అహంకారం ఉన్నప్పుడు ఇవే కదా మనకేమీ కనపడం, సుఖం. మనం కూడా చూడండి, ఏ కష్టాలు లేకపోతే దేవుడు గుర్తేరాడు మనకి. మన ఎంటర్టైన్మెంటు, మన వెకేషన్లు, మన ప్లానింగు ఇప్పుడు కూడా మనం చూస్తూనే ఉంటాం. లేదండి మాకు సత్సంగం అంటే కుదరదండి అనే వాళ్ళని మనం ఎక్కువ మంది చూస్తాం. కారణం ఏంటి, మనం దేనికి ప్రాధాన్యం ఇవ్వాలి జీవితంలో కూడా ఇంకా తెలుసుకోలేకుండా మనం గడిపేస్తూ ఉన్నాం. అట్లాగా వీడు కూడా ఆయన చూసేది ఏంటి, ఆయన దగ్గరికి వెళ్ళేదేంటి, ఆయన కూడా మనలాంటి వాడే కదా అనుకున్నారట. ఆ మాటలు బాబా ఇక్కడి నుంచి చెప్తున్నారు, వాడు రాకముందే చెప్తున్నారు. ఇట్లా తుచ్చులు నన్ను చూడటానికి వస్తున్నారు, మరి సహజ మానవ అవయవాలు కలిగిన నన్ను చూడటానికి వస్తున్నారు అనుకుంటే రాకపోతే ఏమైంది వాళ్ళు అని.
కానీ భార్య పట్టుబట్టి వాళ్ళకి సంతానం లేకపోవటం వల్ల బాబా అనుగ్రహం ఏమైనా కలిగితే వాళ్ళకి బిడ్డలు కలుగుతారేమో అని వాళ్ళు వచ్చారట. వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారు, షిరిడీలోకి బాబా మసీదులో ఉన్నారు, వీళ్ళు చావడిలోకి వచ్చారట. అంతలోకి అది చిన్న గ్రామం కదా, అక్కడ కూర్చోడానికి వాడికి కూడా వసతులు లేకపోయేసరికి ఎవరో గ్రామంలోకి పెద్ద ఆఫీసర్లు వచ్చారని తెలియగానే పరిగెత్తుకుంటూ వెళ్ళి 3 ఇళ్ల నుంచి 3 కుర్చీలు తీసుకొచ్చారట. 3 వచ్చారు. ఎవరు? శ్రీమతి కర్టిస్, ఆవిడ భర్త, తర్వాత అక్కడ మాక్నెల్ అనే ఆయన, ఈ 3 వచ్చారట. అందుకని ఇది హడావుడిగా వెళ్ళి 3 కుర్చీలు వచ్చి చావడిలో వేస్తే వాళ్ళు కూర్చున్నారట. అప్పుడు బాబా భక్తుడు ఆయన సహస్రబుద్ధే ఉంటే ఆ సహస్రబుద్ధేని వీళ్ళతో పాటు జోకులేకర్ అనేవాడు కూడా వచ్చాడట. అంటే వాళ్ళ దగ్గర పనిచేసేవాడు. ఈ జోకులేకర్ కూడా వచ్చినప్పుడు వచ్చి ఇదిగో పెద్దవాళ్ళు వచ్చారు, బాబాని త్వరగా ఆయన కాలకృత్యాలు తీర్చుకొని వీళ్ళకి దర్శనం ఇవ్వడానికి రమ్మని. ఆయన ఆశ్చర్యపోయాడంట. ఇంతటి మహాత్ముడి దగ్గరికి వచ్చి, అంటే సహస్రబుద్ధే ఆశ్చర్యపోయాడు. బాబా దర్శనం కోసం వచ్చి బాబాని ఆదేశిస్తూ ఉన్నారు, ఆయన వచ్చి దర్శనం ఇవ్వాలా, వీళ్ళు దర్శనం చేసుకోవాలి. కానీ అందుకని ఆయన అన్నారట, ఇక్కడికి వచ్చాక ఆయన అనుగ్రహం కోసం వేచి ఉండటమే కానీ ఆయన్ని శాసించడానికి కుదరదు అన్నారట. అన్న తర్వాత అక్కడ బాలాబాటే కూడా ఉంటే ఆ ఊర్లోనే ఉన్నాడు. మనం చెప్పుకున్నాం బాలాబాటే బాబా నమ్మేవాడు కాదు. అటువంటిది ఒకసారి మిత్రులు అన్నారు, వెళ్ళి చూసి నువ్వు నిర్ణయించుకో అన్నప్పుడు అక్కడికి వెళ్ళి 4 రోజుల పాటు ఉన్నాడు. కానీ తనకి ఏమి ప్రత్యేకంగా ఏమి అనుభవం కలగల. ఇంకా వెళ్ళిపోదాం అనుకున్న తర్వాత ముందు రోజుల్లో బాబా పిలిచి ఒక కాషాయం కప్పారంట. ఇక అంతే, అప్పటిదాకా లేని పరివర్తన వచ్చేసి సాయి సన్నిధి నుంచి విడిచి వెళ్ళలేక తన ఉద్యోగాన్ని కూడా వదిలేశాడు. ఆయన బ్రిటిష్ ప్రభుత్వం జాలిపడి అతనికి నెలకి 10 రూపాయలు 30 రూపాయలు ఎంతో మంజూరు చేసిందట. అంటే అలాంటి ఎంతగా పూర్ణంగా నమ్మనటువంటి వాడు పరిపూర్ణంగా నమ్మే స్థితికి వచ్చి అక్కడే ఉండుంటే అతను కూడా ఇక్కడ బాగా, అంటే దీనిలో పనిచేసినవాడు కాబట్టి ఆయన పిలిపిస్తే బాబా సన్నిధిని విడిచి రావడానికి నాకు కుదరదు అన్నాడట. అంటే చూడండి, ఒకసారి సద్గురు యొక్క సన్నిధి లభించి దాని రుచి తెలిసిన తర్వాత మనమైనా అంతే. ఇప్పుడు మనకి తెలియదు కాబట్టి మనకి మిగిలినవన్నీ ఎంతో ఇంపార్టెంట్లా అనిపిస్తాయి. మనం చేసుకునే పిచ్చి పనులు, మన ప్లాన్లు, వెకేషన్లు. సద్గురు యొక్క కృప కలిగి ఒక్కసారి అట్లాంటి మహాత్ముడి సన్నిధిలోకి వెళ్ళాము అంటే మనం కూడా రామన్నమాట. ఎందుకని అక్కడికంటే ఇంకెక్కడా బాగుండదు మనకి, అలా ఉంటుంది ఆయన సన్నిధి. అందుకని ఆయన అన్నాడట, నేను రావటం కుదరదు అంటే అప్పుడు వీళ్ళు సరే ఎట్లాగో కొంచెంసేపు ఉన్న తర్వాత ఈ సహస్రబుద్ధే ఇట్లా వెళ్ళి అరగంట తర్వాత ఇంకా బాబా భిక్షకు వెళ్తూ ఉంటే శ్రీమతి కర్టీస్ ఎదురుపడి వెళ్ళిందట. బాబాకి నమస్కరించి, బాబా ఆప్కే సాత్ కుచ్ బాత్ కర్నే కా హై అన్నట. అంటే ఆయన ఏం చేశారు, నేను భిక్షకు వెళ్తున్నాను, అరగంట ఆగు అన్నారట. అనేసరికి ఆవిడ పాపం ఆగింది. ఆగగానే బాబా భిక్షకు వెళ్ళి చూడండి 10 నిమిషాల్లో వచ్చారట, అరగంట ఆగని. మనం కూడా అంతే కదా, మనం ఎవరన్నా కలవడానికి వెళ్ళి పని మీద వెళ్తున్నాం, ఇప్పుడే వస్తే వీళ్ళు పాపం త్వరగా పని ముగించుకొని మన కోసమే వచ్చారనుకుంటాం. అట్లాగే ఆవిడ కూడా సంతోషపడిపోయింది. బాబా అరగంట ఆగమన్నారు కానీ 10 నిమిషాలు వచ్చేసారి మన కోసమే వచ్చింటారని మళ్ళీ ఎదురెళ్ళి బాబా ఆప్కే సాత్ కుచ్ బాత్ కర్నే కా హై అన్నట. మళ్ళీ అంటే బాబా అన్నారు, ఈసారి గంట ఆగమన్నారట. అనేసరికి అని మళ్ళీ భిక్షకు వెళ్ళారట. వెళ్ళేసరికి వీళ్ళకి అహంకారం దెబ్బతింది. అప్పటికే బాబా వీళ్ళకి ఎవరో ఆ స్నాక్స్ అవి తెచ్చిచ్చుంటారు తినడానికి. మరి పెద్దవాళ్ళు కదా, బ్రిటిష్ అధికారులు వచ్చారనేసరికి ఊర్లో అంతా హడావుడైపోయిందంటే, అంత చిన్న గ్రామంలోకి వాళ్ళు రావడం ఏంటి అని. అట్లా బాబా దగ్గర నుంచి వాళ్ళు ఇంకా అహంకారం దెబ్బతిని వాళ్ళు వెళ్ళిపోయారు. అంటే వాళ్ళు మాస్టర్ గారు అంటారు, వాళ్ళు మేలు పొందాలని వచ్చారు కానీ ఎక్కడా కూడా భక్తి విశ్వాసాలు లేవు. కమిషనర్కి శ్రీమతి కర్టీస్కి కొంత ఆశ ఉంది, ఆయన మహాత్ముడు అని వింటున్నాము, ఆయన దయ కలిగితే మనకి మేలు కలుగుతుందని. అందుకని బాబా ఏం చేశారు, సరే నీ కోరికతో వచ్చావు మహాత్ముడని, కానీ కనీసం నేను పెట్టే పరీక్షలో ఏంటది, నేను చెప్పిన మాటను నీ చెప్పిన మాటకైనా కనీసం నిలుస్తావా అని ఆ చిన్న పరీక్ష పెట్టారంట బాబా. అరగంట ఆగమన్నారు. ఒక అరగంట ఉన్నారు. మళ్ళీ 10 నిమిషాలకు వచ్చి మళ్ళీ ఏమన్నారు, గంటలో వస్తాను ఉండమన్నారు. అంటే ఆయన అనుగ్రహం పొందడానికి వచ్చి ఆయన మీద కనుక నమ్మకం విశ్వాసం ఉంటే అక్కడ వేచి ఉండేవాళ్ళు. మనం గతంలో కూడా చెప్పుకున్నాం, ఒక పేద బ్రాహ్మణుడు కేవలం బాబా మీద విశ్వాసం లేకుండా ఆయన ఇస్తే ఏదో అవసరం కోసం వచ్చి అక్కడ ముక్కు మూసుకొని కూర్చొని ఆయన ఏదో ఇక తప్పనిసరి బాబా ఇచ్చిన తర్వాత నువ్వు ఇంటికి వెళ్ళేంత వరకు పొట్లం విప్పి చూడొద్దు అన్నా కానీ సద్గురువుని విశ్వసించకుండా ఆయన చెప్పిన మాటను పాటించకుండా మేలు పొందాలనుకుంటే అనివార్యంగా మనకి లభించినటువంటి అనుగ్రహం కూడా మనం పొందలేము అన్నారు మాస్టర్ గారు. అంటే భగవంతుడు దయదలిచి మనకి సద్గురువు మనకు అటువంటి కృపను ప్రసాదించినా కానీ దాన్ని స్వీకరించేదానికి మనం సిద్ధులంగా ఉండవు. అందుకే ఇంటికి వెళ్ళే వరకు విప్పి చూడకరా అన్నారు.
నొక్కలకోట స్వామి సన్నిధిలో ఒక లీల గురించి చెప్పుకుంటూ ఆయన్ని ఒక చాకలివాడు ఎప్పుడు ఇంకా సద్గురువు దగ్గరే ఉంటున్నాడు, స్వామి దగ్గరే ఉంటున్నాడని వాళ్ళ భార్య కోపడుతూ ఉంటే సడన్గా ఒకరోజు స్వామి లేచి పద అని చెప్పి నడుచుకుంటూ వెళ్తున్నారంట తీవ్రంగా. ఆయన కూడా అనుసరిస్తూ వెళ్ళిన తర్వాత అక్కడ అడవిలో భయంకరమైన సర్పాలు ఎన్ని కావాలో ఏరుకో అన్నారంట. సర్పాలను ఎట్లా ఏరుకుంటాం, మనకి ఇంకేదైనా అయితే ఏరుకుంటాం కానీ భయపడుతూనే ఒక దాన్ని తీసి మూట కట్టుకున్నారంట. కట్టుకొని భుజం మీద తీసుకుని ఇంటికి వచ్చిన తర్వాత ఇంటికి వచ్చి తీసి చూస్తే బంగారు ముద్ద. అంటే అక్కడేమో బ్రాహ్మణుడు, ఇక్కడేమో చాకలివాడు. ఎవరు గురువుని విశ్వసించారో వాళ్ళకి అటువంటి అనుగ్రహం నిలుపుకోవడానికి ఆస్కారం ఉంటుంది. గురువుని విశ్వసించకుండా ఉంటే కనుక ఆయన ప్రసాదించిన స్వీకరించడానికి మన అదృష్టం ఉండదన్నమాట. ఇక్కడ అలానే జరిగింది. మాస్టర్ గారు అంటారు, ఆ బాబా పెట్టిన చిన్న పరీక్షకి వాళ్ళు నిలవలేక వెళ్ళిపోయారు. వెళ్ళిపోతూ వాళ్ళు ఏం చేశారంట, ఆ సహస్ర బుద్ధేకి జోగులేకర్ కూడా వచ్చాడు కదా వీళ్ళతో. ఒక ఆయనేమో కొంత ఏదైనా అక్కడ వాళ్ళకి పంచండి అని చెప్పి ఒక 5 రూపాయలు ఇచ్చి షిరిడిలో దాన ధర్మాలు చేయమన్నాడంట. చూడండి, బ్రిటిష్ రాయుడిని 5 రూపాయలు పిసినార్తనం చూపించి వెళ్ళాడు. 5 రూపాయలు అక్కడ ఇస్తే సరే వీడు వెళ్ళిపోయిన తర్వాత ఈయన ఒక 5 రూపాయలు, తర్వాత మాక్నెల్ కూడా వచ్చాడు కాబట్టి ఆయన ఒక 5, జోగులేకర్ కూడా 2 రూపాయలు ఇచ్చారట, మొత్తం 12 రూపాయలు. సరే వీడు వెళ్ళిపోయిన తర్వాత సహస్ర బుద్ధి ఏం చేశారు, ఆయన ఒకటే మాట చెప్పారంట, ఇదిగోండి మీరు ఊళ్ళో దాన ధర్మాలు చేయమన్నారు, మీరు ఇచ్చిన గొప్ప 5 రూపాయలతోటి నా వల్ల కాదు అది చేయటం, మీరు నాకు ఇస్తే నేను తీసుకెళ్ళి బాబాకి ఇస్తాను, మీరు ఒకవేళ ఊర్లో వాళ్ళకే పంచమంటారా, మీరు తీసుకువెళ్ళి ఈ గ్రామ మున్సిపల్కో కరణానికో ఇవ్వండి, వాళ్ళు పంచుతారన్నారట. ఆయనకి అసలే విసిగిపోయి ఉన్నారు. అంటే వాళ్ళని తిరస్కరించారు, వీళ్ళు వచ్చి మిమ్మల్ని బాబాని చూడాలి అంటే ఆయన రాలేదు, పైగా కనపడి ఇంకో గంట ఆగమన్నారు అని అహంకారం దెబ్బతిని ఉంది కదా. వాళ్ళు అన్నారంటే విసిగిపోయి, నువ్వు ఊళ్ళో వాళ్ళకి ఇస్తావో బాబాకి ఇస్తాను ఇష్టం, నువ్వు ఏదో ఒకటి చేసుకొని విసుగుతో వెళ్ళిపోయాడట. వెళ్ళిపోయిన తర్వాత ఇతను తీసుకువెళ్ళి బాబాకి ఆ 12 రూపాయలు అంటే కర్టిస్ ఇచ్చిన 5 రూపాయలు, మాక్నెల్ ఇచ్చిన 5 రూపాయలు, జోగులేకర్ అతనితో పాటు వచ్చిన మన భారతీయుడు, వీళ్ళు ముగ్గురు ఇచ్చిన 12 రూపాయలు తీసుకెళ్ళి బాబాకి ఇస్తే బాబా స్వీకరించలేదట. ముందు నాకు అక్కర్లేదన్నారట. మళ్ళీ కొంచెంసేపు భక్తుడు మళ్ళీ ఇస్తే తీసుకొని 12 రూపాయలు కాదు వాడు ఇచ్చిన 30 రూపాయలు ఇవ్వన్నారట. చూడండి, అంటే ఈ లీల ఎంత అద్భుతమైన లీల అంటే, మనం అనుకున్నాం ఎక్కడో బాబాకి దక్షిణ సమర్పించి బాబా ఇలా మాట్లాడుతూ ఉన్నారని అనుకోవటం వల్ల ఈయన మహాత్ముడా కాదా, మనం అనవసరంగా దక్షిణలు ఇస్తున్నామా అని అనుకున్నారు ఎక్కడో వాళ్ళు విడిదిలో. తర్వాత రోజు రాగానే బాబా వీళ్ళకి నమస్కారం చేసుకుంటేనే అప్పుడు దాకా ఇచ్చిన డబ్బులన్నీ తీసిచ్చి, ఇదిగో మీరు ఇప్పుడు దాకా ఇచ్చిన దక్షిణ అని చెప్పి వాళ్ళకి తిరిగి ఇస్తున్నారంట. అది లెక్క తప్పకుండా ఎప్పుడెప్పుడు ఎంతెంత ఇచ్చారో అన్నీ, ఇంతమంది ఇంత వేల మంది ఇలాగ దక్షిణ సమర్పిస్తూ ఉంటే ఎవరు ఎంత ఇచ్చారు మనం కంప్యూటర్లో పెట్టుకుంటే కానీ మనకు గుర్తుండదు. మనకి ఒక 10 లెక్కలు ఎవరికైనా 10 మందికి ఇవ్వాలంటే మనకు గుర్తుండదు. అలాంటిది వాళ్ళు ఇప్పటిదాకా ఎంత దక్షిణ ఇచ్చారో తీసి ఇస్తూ ఉన్నారంట. అంటే ఎక్కడ కూర్చొని చేసే ఆలోచన అయినా ఆయనకి తెరిచిన పుస్తకం. అట్లాగే బాబా 30 రూపాయలు ఇవ్వమనేసరికి అదేంటి వీళ్ళు ఇచ్చింది 12 రూపాయలే కదా, బాబా వాళ్ళు 12 రూపాయలే ఇచ్చారు అని మళ్ళీ సహస్రబుద్ధి అనుకున్నాంట. బాబా ఒక మాట మాట్లాడారు అంటే ఆ మాట తప్పవటానికి ఆస్కారం ఉండదు, అంటే ఇందులో ఏదో ఉంది, ఇంకా ఏదో జరిగిందని చెప్పి ఆ సహస్రబుద్ధి ఏం చేశాడు, వీళ్ళతో వచ్చిన జోగులేకర్కి లేఖ రాశాడంట. ఏం జరిగిందో కనుక్కో, బాబా 30 రూపాయలు అన్నారు, మీరేమో 12 రూపాయలు ఇస్తే ఆయనకి దక్షిణకి అవి సమర్పించబోయాను అంటే అప్పుడు ఆయన శ్రీమతి కర్టిస్ని వాళ్ళని అడిగితే అప్పుడు తెలిసింది. అప్పుడు చెప్పారట, వాళ్ళు షిరిడీకి వస్తున్నప్పుడు ఆవిడందట, మనం అక్కడ దక్షిణగా కానీ ఇవ్వటానికి మీరు కొంత ఇవ్వాలి అంటే 5 రూపాయలు ఇచ్చినటువంటి ఆ కర్టిస్ ముందు రూపాయి ఇస్తానట. చూడండి, డబ్బు ఉండటం ఒకటి, ఇవ్వగలగటం ఒకటి. దాన ధర్మాలు అబ్బా మన దగ్గర ఉంటే ఇచ్చేస్తాం అనేది మన భ్రమ. లేనప్పుడు చేతులు ఏమనిపిస్తుంది, నా దగ్గర ఉంటేనా నేను వాళ్ళకి సహాయం చేయకపోతున్నా అని అనిపిస్తుంది. లేనప్పుడు ఉందనుకో, అమ్మో ఇస్తే వాడు మళ్ళీ తిరిగి ఇస్తాడా అనిపిస్తుంది. ఒక్కటే మనం ఎంత తేలిగ్గా మనల్ని మనం మోసం చేసుకుంటాము. ఇప్పుడు మన ఎవరిని వచ్చి అడిగారనుకోండి, కావాల్సిన ఇవ్వడానికి రెడీగా దగ్గర లేనప్పుడు మనకు వచ్చే ఆలోచన ఏంటి, నిజంగా ఉంటేనా వాళ్ళకి ఏదో ఇచ్చి మేలు చేసి ఉండేవాళ్ళం, హెల్ప్ చేసేవాళ్ళమే అనిపిస్తుంది. అదే నిజంగా మన దగ్గర ఉంటే మనకు వచ్చే ఆలోచన ఎట్లా ఉంటుంది, సరే ఇద్దామని ఉంది కానీ మళ్ళీ ఇస్తే వాడు ఇవ్వగలుగుతాడు. ఇప్పుడు $1000 అడిగాడు, $1000 ఇస్తే వాడు ఎప్పుడు ఇస్తాడు, దాని బదులు ఒక్క మాటలో ఇప్పుడు లేదులే అని చెప్తే సరిపోతుంది కదా అని అనిపిస్తుంది అనమాట మనసు. అంటే డబ్బు ఉండగానే సరిగా అది ఇచ్చే మనసు గుణం కూడా. మరి అంతటి అధికారి అంతటి వాడు ఇక్కడికి వచ్చిన బాబా భక్తులే 40 రూపాయలు 100 రూపాయలు అయినా ఇచ్చేసే స్థితిలో ఉంటే ఆయన కమిషనర్ అయ్యి ఉండి ₹1 ఇస్తానాడంట. అనేసరికి ఆవిడేం చేసింది, కర్టీసు నీ స్థాయికి, నీ హోదాకి, నీ అధికారానికి సిగ్గు చేయటది, నువ్వు ₹1 ఇవ్వడం ఏంటి అన్నదట. అని వాడు అక్కడ గొడవపడి సరే
ఒక 25 రూపాయలు ఇద్దాం అనుకున్నారట. కానీ ఇక్కడికి వచ్చి ఏం చేశాడు, 5 రూపాయలే ఇచ్చాడు. అంటే 10 రూపాయలు ఒప్పుకున్నాడు కదా. బాబా చెప్పారు ఒకసారి అనుకుంటే ఆయనకి చెందుతుంది అని. అందుకని నాకు రావాల్సినవి అంటున్నారంట బాబా. ఆ 25 రూపాయలు పైగా ఏమంటున్నారు, ఈ 30 రూపాయలు అడిగినప్పుడు బాబా వాళ్ళు 12 ఇచ్చారు, మిగిలిన 18 నేను ఇస్తానంట సహస్రబుద్ధి, మీరు ఇమ్మంటే. నాకొద్దు, నాకు ఆ తెల్లదొరలు ఇచ్చినవే కావాలి అన్నాడంట. ఆ తెల్లవాళ్ళు చెల్లెలే వాళ్ళు ఇచ్చినవే కావాలన్నారంట. అందుకని మళ్ళీ మనం ఆలోచిస్తే అనిపిస్తుంది, బాబా 32 అని ఉండొచ్చు కదా, 30 అన్నారంటే మళ్ళీ అక్కడ ఏమన్నారు, తెల్లవాళ్ళు ఇచ్చినవే అని చెప్పారంట. అంటే కమిషనరు, రెవెన్యూ కమిషనర్ కర్టిస్ మాకులు ఇచ్చిన 25 + 5 అడుగుతున్నారు. జోగులేకర్ ఇచ్చిన 2 రూపాయలు లెక్క చెప్పాలా, మరి ఆయన తెల్లోడు కాదు కదా, మన భారతీయుడు. అందుకని బాబా 30 రూపాయలు అడిగి ఆ తెల్లోళ్ళు అయ్యే కావాలి, వాళ్ళు ఇచ్చినవే అన్నారట. అప్పుడు ఆయనకి అర్థమైంది. అంటే చూడండి, బాబా మాట్లాడే ప్రతి మాట ఎంత అద్భుతం అంటే, ఎంత చిన్న విషయమైనా, ఎంత సూక్ష్మమైన విషయమైనా ఆయన ఎంత అద్భుతంగా తెలిసి మాట్లాడతారు అనేది మనకి అది అనుభవం అయినప్పుడు, ఏంటి బాబా ఇలా అన్నారు అనుకునే వాళ్ళకి ఎంతటి అద్భుతంగా సమాధానం దొరుకుతుందో. అంటే మనం బాబా ఎక్కడ కూర్చొని ఉన్నా, సృష్టిలో ఎక్కడ ఏం జరుగుతూ ఉన్నా కానీ ఆయనకి తెరిచిన పుస్తకం. ఎందుకని, అణువణువు వ్యాపించి ఉన్నవాడు, అందరిలోనూ ఉన్నవాడు, పంచభూతాలకి ఆధారమై పంచభూతాలు తానే అయినవాడు. మన ఆహారాయ నమః అని చెప్పుకుంటున్నప్పుడు తను సృజించిన జీవులందరికీ మళ్ళీ ఆహార రూపంలో కూడా లభ్యమవుతున్నవాడంట ఆయనే. మరి ఈ మనం తీసుకుంటే ఈ సృష్టిలో ఉండే ఈ పంట కానివ్వండి, ఈ చెట్లు, ఫలాలు, ఇవన్నీ కూడా మనం చూసుకుంటే ఆకుకూరలు, ఇవన్నీ ఎవరు, ఏ స్వరూపంతో తయారై ఉన్నాయి. అందుకనే ఆహారాయ నమః అంటే అణువణువు అంతటా ఆయనే నిండి ఉన్నాడు కనుక ప్రతి ఒక్కటి కూడా ఆయనకి తెలుస్తూనే ఉంటుంది. అది అంతటి అద్భుతమైన లీల చెప్పుకున్నాం అనమాట. అంటే అధికార మతంతో వచ్చే వాళ్ళని సాయి ఎలా తిరస్కరించేవారో. మాస్టర్ గారు అంటారు, ఇవాళ ఆశ్రమాలు, ఇవాళ మహాత్ములు చూస్తే అధికారుల మెప్పు కోసం, అధికారుల ప్రాపు కోసం ఎంతగా పాకలాడుతూ ఉంటారో. గొప్ప గొప్ప వాళ్ళు మాత్రమే వెళ్ళగలిగి పాదపూజలు చేసుకునే ఆ మహాత్ములు కొంతమంది ఉంటారు. రోడ్డు మీద అసలు మనం వీళ్ళ అవధూతలను తెలుసుకోవడానికి కూడా గుర్తులేని స్థాయిలో ఉంటారు. నిజంగా మాస్టర్ గారు వచ్చి ఈ సాంప్రదాయంలో ఎంతమంది అవధూతలను మనకి పరిచయం చేశారు. చూస్తే ఎలా ఉంటారో తెలుసా వాళ్ళు. రోడ్డు మీద చెత్త కుప్పల పక్కన మనం ఒకసారి చీరాల స్వామి గురించి చెప్పుకున్నాం. బోతకాలతోటి ఆ చీరాల్లో ఒక రైల్వే గేట్ పక్కనో లేకపోతే ఒక పెంకుటి ఇంటిలోనో హోటల్ ఉండేదట. ఆ బయట కూర్చొని ఉండేవారట. కాలేమో బోధకాలు, కళ్ళు పుసిలు కట్టి ఉండేవి. ఈ కళ్ళలోంచి అట్లా పుసి కట్టి కారుతుండేదట. నోటికి ఏమైనా తిన్నవి అంటుకొని ఉంటే కుక్కలు వచ్చి నాకుతూ ఉన్నా కానీ ఆయన గడ్డాన్ని, వాటిని, మూతిని కుక్కలు నాకెళ్ళేవట. ఆయన అంటే ఆ స్థితిలో కూడా. అంతేకాకుండా పెద్ద పెద్ద వర్షం పడుతూ ఉంటే కూడా తెరిచిన కళ్ళు అలానే ఉంచి అలానే చూస్తూ ఉండేవారట. ఇంతటి మహాత్ముడు మళ్ళీ ఎక్కడెళ్ళి కూర్చునేవారంటే ఈ మురికి కాలువల పక్కన, లేకపోతే గేదెలు ఇవంతా వేసిన పేడ పక్కన అక్కడ పడుకొని ఉండేవారట. స్వామి దగ్గరికి వెళ్ళి అక్కడికి వెళ్తే మళ్ళీ ఆయన దగ్గర నుంచి ఏమో సువాసనలు వస్తూ ఉండేవట. అంటే మహాత్ములు, నిజమైన మహాత్ములు ఎలా ఉంటారు అంటే గుర్తుపట్టలేనంతగా ఉంటారనమాట. అట్లా నిజమైన భక్తి విశ్వాసాలతో వచ్చేవాళ్ళని ఆయన అనుగ్రహించేవారు. అట్లా అధికార మదంతో అంటే అందరికీ అన్నీ ప్రసాదించేవాడి ముందు మన అధికారం ఎంత, వాడికి ఇచ్చిన. ఇప్పుడు మనం కూడా ఏమనుకుంటాం, మనకి జాబ్ ఉండబట్టి కదా, జాబ్ పోతే ఏంటి పరిస్థితి మనం తెలిసిపోతుంది. మనకి మన అహంకారం భావం అంతా దెబ్బతింటుంది. అంటే మన అహంకారం అంతా కూడా బయట నుంచి వచ్చే వాటిని తాత్కాలికంగా పెట్టుకొని ఉన్నవే. అలాంటి సాయి మళ్ళీ మరొక వంక నిజమైన ప్రేమను గుర్తించి ఆదరించేవారు. మనం ఉత్సవాల్లో కూడా చెప్పుకున్నాం. రామనవమికి ఒక ముసలావాడు పాపం బాబాకి ఏమైనా ఇవ్వాలని ఒక జొన్న రొట్టె చేసుకొని తీసుకొస్తే అక్కడికి వచ్చి బాబు నెట్టుకోలేక, అంతమంది జనాలు ఉండేసరికి నెట్టుకోలేక ఆ బయటకు కూర్చొని ఉంటే బాబాకి ఎంతమంది నివేదన చేసినా కానీ ఆయన ఏమంటున్నారు, ఇంకా మన భోజనం ఇంకా రాలేదంటూ శ్యామకి చెప్పి పంపించారు. అదిగో ఆ గోడవతలో ఒక వృద్ధాలు ఉంది, ఆవిడ తీసుకొని రా అని. ఆవిడ తీసుకొని వచ్చి, అమ్మ ఏం తీసుకొచ్చావంటే అక్కడున్న విలువైన పదార్థాలన్నీ చూసి తను ముందు రోజు ఎప్పుడో తెలుసుకున్న ఆ జొన్న రొట్టె సాయికి ఎలా ఇవ్వాలో తెలియక నేనేం తీసుకురాలేదన్నది. కానీ సాయి ఆవిడ మూటలోని ఆ జొన్న రొట్టెని తీసుకొని ఎంతో ప్రేమతో ఆరగించారు. అంటే నిజమైన భక్తి విశ్వాసాలని ఆయన అంతగా ఆదరించేవారనమాట. అన్నీ ఇవ్వగలిగిన ఆయనకి మనం ఇచ్చే నివేదన ఎవరికి కావాలి, ఆయన మన నుంచి ఆశ్రయించేది ఆ భక్తిని, ఆ ప్రేమని అన్నమాట. అట్లానే 1913లో రామనవమికి ఎంతో ముందు నామ సప్తాహం జరుగుతున్నది. జనాలు బాగా కిటకిటలాడుతున్నారట. శ్యామాని పిలిచి, గోడవతలో ఒక వృద్ధుడు ఉన్నాడు, తీసుకురా అన్నారు. చూస్తే నిజంగానే ఒక వృద్ధుడు ఉన్నాడట. ఆయన ఎట్లా ఉన్నారు, అతని నోటంతా చొంగకారి ఈగలు ముసురుతూ ఉన్నాయి.
బాబా అతన్ని మసీదులోకి తీసుకురాగానే బాబా అతని మూటలో నుంచి కొంచెం కలకండ తీసుకొని కొంచెం తిని మిగిలింది అతనికి ఇచ్చి అతని తలపై చేయి పెట్టి ఆశీర్వదించారు. అంటే మహాత్ముడు వాడు చదువుకున్నవాడా చదువు లేనివాడా, వాడి రూపంలో ఎలా ఉన్నాడు, వృద్ధుడా యువకుడా, ఆయనకి చొంగగారుతూ ఉందా, ఇవి కాదు ఆయనకి కావాల్సింది. అంటే అంతటి ప్రేమను గుర్తించి ఆయన ఆదరించేవారు, అనుగ్రహించేవారు. అట్లానే మసీదు ముంగిట ఎప్పుడూ ఒక కుక్క ఉండేదట. సాయి దానికి రొట్టెలు పెట్టేవారు. ఒకరోజు దాన్ని మాధవ్ ఫస్లే చీపు అని తన్నాడు. సాయి అతనిని, అది నా కోసం వచ్చింది, నీ కోసం కాదు, దాన్ని ఏమీ చేయవద్దు అని తీవ్రంగా మందలించారు. ఒక భక్తుడు తనకు భగవంతుడు అన్నీ ఇచ్చాడని, బ్రహ్మజ్ఞానం ఒక్కటి లభిస్తే తన జీవితం సంపూర్ణమవుతుందని తలచి షిరిడీ వచ్చాడు. మళ్ళంటి వాడే, నాకు అన్నీ వచ్చాయి, ఏదో ఇక్కడికి వచ్చాం సంపాదించుకున్నా, ఇంకా జ్ఞానం ఒకటి వస్తే మన జీవితంలో పరమార్థాన్ని సంపాదించుకున్నట్టే అని మనలాగే తెలివైన వాడు ఏం చేశాడంటే, మహర్షి గారు అంటారు, ప్రతివాడంటే గుడికి వెళ్తే మోక్షం తప్పితే గొర్రంట, ఎక్కడ తక్కువదే గొర్రంట, బయటకు వస్తే మాత్రం ఆలోచనలంతా ధనం మీదే. దానికోసం ఎన్ని పాటలైనా పడతాం, ఎంత ప్రయత్నమైనా చేస్తాం. మోక్షం మాత్రం బాబా నువ్వు ఇచ్చేయి, స్వామి నువ్వు ఇచ్చేయని గుడికి వెళ్తే మోక్షం తప్పితే ఘోరం అంట. అంటే ఇది నిజంగా ఆత్మవంచనే అంటారు. భగవంతుడి దగ్గరికి వెళ్తే నువ్వు కోరేది అదే, బయటకు వచ్చి ప్రయత్నం చేసేదేమో దీనికోసమా. మనం దేనికోసం ప్రయత్నం చేస్తే, ఏది కావాలనుకుంటున్నామో దానికోసం ప్రయత్నం చేయాలి. భగవంతుడిని, స్వామి నాకు మోక్షాన్ని ప్రసాదించినప్పుడు మోక్షం కోసం తపన పడి దానికోసం ప్రయత్నం చేయాలి. కానీ మన ప్రయత్నం అంతా బయట దేనికోసం అంటే ధనం కోసం. అట్లాగే మరి ఇవన్నీ ఉన్న ధనికుడు ఏం చేశాడు, బాబా దగ్గరికి వచ్చి తను అనుకున్నాడట, నాకు అన్నీ దేవుడు అన్నీ ఇచ్చాడు, ఆ జ్ఞానం ఒక్కటి కనుక లభించిందా ఇక నా పూర్ణత్వం సాధించినట్టే ఈ జీవితానికి అనుకొని బాబా దగ్గరికి వచ్చాడట. షిరిడీ వచ్చి, బాబా మీరు ముముక్షులకు తక్షణమే బ్రహ్మజ్ఞానం ఇస్తారని విని వ్యయ ప్రయాసాలకు ఓర్చి వచ్చాను అన్నాడు. అప్పుడు బాబా నవ్వారట. సాయి, నేను మీ అందరికీ జ్ఞానం ఇస్తారని తెలిసి నేను వచ్చాను అని అంటే బాబా వెంటనే నవ్వారట. నవ్వి, నా వద్దకు అందరూ కోరికలతో వచ్చేవారిని చూశాను, కానీ బ్రహ్మజ్ఞానం కోరేవాడు దొరకడమే నా అదృష్టం అన్నాడంట. ఆహాహా, నాకెంత అదృష్టం, నా దగ్గరికి వచ్చి అందరూ కోరికలే కోరుతూ ఉన్నారు, నాకు మొదటిసారిగా బ్రహ్మజ్ఞానాన్ని ప్రసాదించమని నువ్వు వచ్చావు అని చెప్పి ఆయన సంతోషంతో నవ్వి, నువ్వు దొరకడమే నా అదృష్టం అన్నారట. అతను పొంగిపోయాడు. ఆహా, ఇంకేముంది, బాబాని అసలు అడగాల్సిందే అడిగేశాము, బాబా కూడా సంతోషంగా ఉన్నారని చెప్పి. అంటే అందులో కూడా మళ్ళీ మన ప్రైడ్ ఉంటుంది కదా, అడగాల్సింది అడిగాము, బాబా నేను దొరకటమే ఆయన అదృష్టం అన్నాడు అని చెప్పి అతను కూడా పొంగిపోయాడు. సాయి అతనితో మాట్లాడుతూనే, సరే నువ్వు అట్లానే పెట్టి, బాబా ఏం చేశారు, అతనితో మాట్లాడుతున్న ఒక పిల్లవాడిని పిలిచి తమకు అప్పుగా 5 రూపాయలు తెమ్మని బాలా వంటి వర్తకుల వద్దకు పంపుతూ ఉన్నారు. చూడండి, బాబా ఆయన బోధ ఎంత అద్భుతంగా ఉంటుంది అంటే మనం చూస్తూ ఈ లీల చూస్తే తెలుస్తుంది అనమాట. సరే మాట్లాడుతూ ఉన్నారు, సరే బ్రహ్మజ్ఞానం ఇస్తాను కూర్చొని మాట్లాడుతూ ఉన్నారు, కానీ ఒక పిల్లవాడిని పిలిచారట. పిలిచి, ఒరే నువ్వు వెళ్ళి 5 రూపాయలు నాకు అప్పు కావాలని చెప్పి తీసుకొని రా అని చెప్పి అక్కడ ఉన్న వర్తకుల దగ్గరికి పంపిస్తూ ఉన్నారట. బాలా వంటి వర్తకుల దగ్గరికి పంపుతూ ఉన్నారు. ప్రతిసారి ఆ పిల్లవాడు వెళ్తున్నాడు, ప్రతిసారి అతడు వచ్చి ఆ వర్తకుడు లేడనో అప్పు దొరకలేదనో చెప్తూ ఉన్నాడు. అదంతా చూస్తూ కూడా ఆ ధనికుడు పైసా కూడా రాల్చకుండా, ఇంకా ఏంటి బాబా ఏం చేస్తున్నారు, అతను పంపిస్తూ ఉన్నారు, ఆ పిల్లవాడు వెళ్ళొస్తూ ఉన్నాడు, బాబా వర్తకుడు లేడంటున్నారు, లేకపోతే ఉన్నా కానీ అప్పు దొరకట్లేదు అంటున్నారు, ఆయన మళ్ళీ ఇంకోటి దగ్గరికి పంపిస్తూ ఉన్నారు, అట్లా తిప్పుతూ ఉన్నారు. మరి ధనికుడు అక్కడే ఉన్నాడు. ఇక ఆయనకి విసుగు వచ్చేసింది, ఇదేంటి నన్ను జ్ఞానం ఇస్తానని చెప్పి మరుక్షణం ఇవ్వకుండా నన్ను వెయిటింగ్ పీరియడ్లో పెట్టారు, బాబానేమో అప్పు కావాలని చెప్పి తిరుగుతూ ఉన్నాడని చెప్పి ఇక అన్నాడట. బాబా అసహనంతో, నేను వెళ్ళాలి, త్వరగా జ్ఞానం ప్రసాదించండి అన్నారట. అనగానే సాయి అన్నారు, నా యత్నమంతా అదే, కానీ నేనేం చేసేది, జ్ఞానం కావాలంటే పంచప్రాణాలు, జ్ఞానేంద్రియాలు, మనస్సు, బుద్ధి, అహంకారము, ఈ 5ని భగవంతునికి అర్పించాలి అన్నారు. అంటే మనం కూడా ఏమనుకుంటున్నాం, రోజు పారాయణ చేసి మనం కూడా తొందరగా అనుగ్రహం పొందాలి ఆయన నుంచి అనుకుంటూ ఉన్నాం. తొందరగా ఎప్పుడు లభిస్తుంది అంటే మనం కూడా పంచప్రాణాలు, జ్ఞానేంద్రియాలు, మనస్సు, బుద్ధి, అహంకారం, మనస్సుని, బుద్ధిని, అహంకారాన్ని, జ్ఞానేంద్రియాలని, పంచప్రాణాలని కూడా సమర్పించాలి. అందుకని బాబా అన్నారు, నా యత్నం అంతా అదే, నేను జ్ఞానం ఇవ్వాలనే చూస్తూ ఉన్నాను, నా యత్నం అంతా అదే, కానీ నేను చేసేది జ్ఞానం కావాలంటే ఈ 5ని, పంచప్రాణాలని, జ్ఞానేంద్రియాలని, మనస్సుని, బుద్ధిని, అహంకారాన్ని, ఈ 5ని భగవంతుడికి అర్పించాలి, అదెంతో కష్టం అని అప్పుడు చెప్తున్నారు. నీ వద్ద నాకు అవసరమైన దానికి 50 రెట్లు ఉన్నా కానీ ఫకీర్గా నాకు అర్హత లేదు, కాబట్టి
అప్పు లభించలేదు, అప్పు లభించదు. అంటే ఏంటి? మరి బాబాకి 5 రూపాయలు కావాలంటే ఇంతమంది వర్తకుల దగ్గరికి పంపిస్తూ ఉన్నారు, ఇంతమంది వర్తకుల దగ్గరికి పంపిస్తూ ఉన్నారు. బాబాకి 5 రూపాయలు నా దగ్గర ఉన్నాయి కదా, నా ఇప్పుడు జోబులో దానికి 50 రెట్లు ఎక్కువ ఉన్నాయి, ఒక 5 రూపాయలు ఇస్తే ఏం పోతుంది, బాబాకే కదా అనుకోలేదు. అనుకోకుండా ఏమంటున్నారు, బాబాకి కావాలి కదా అప్పు తెప్పించుకుంటానని చూస్తూ ఉన్నాడు. అంటే అందుకని బాబా అంటున్నారు, నా దగ్గర నేను అప్పడిగిన దానికంటే నీ దగ్గర 50 రెట్లు ఎక్కువగా ఉన్నా కానీ ఫకీర్గా నాకు అర్హత లేదు. మళ్ళీ ఏంటి, ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఉంటే ఇచ్చిండేవాడినేమో అనే వచ్చే ఆలోచన. ఇచ్చేటప్పుడు ఏమవుతుంది మనకి, వాడు అసలే అవసరంలో ఉన్నాడు, ఇప్పుడు వీడికి $1000 ఇస్తే వాడు ఎప్పుడు తిరిగి ఇస్తాడో, మళ్ళీ మనం ప్రతిరోజు వాడు ఇచ్చాడా లేదని మనం ఎక్కడ కొడుకుంటాం, దాని బదులు లేదు అని చెప్తే ఒక మాటలో సరిపోతుందని ఎలా ఆలోచిస్తామో మనం, అలాగే ఇక్కడ ఇతరు కూడా బాబా ఏమంటున్నారు, నేను ఫకీర్ని కాబట్టి. అదే వాడు డబ్బు ఉండి బిజినెస్లో పెడుతున్నా అండి, 2 రోజుల్లో నాకు పేమెంట్ వచ్చేసిందంటే టక్కని 1000 కాదండి 2000 తీసుకోండి పర్లేదు అని అంటాం మనం. అంటే ఏంటి అర్థం, వాడు ఇవ్వగలిగిన స్తోమతలో ఉన్నాడని తెలిసినప్పుడు మనం మరో ఆలోచించకుండా అడిగిన దానికంటే 1000 ఏముంది నా దగ్గర ఉన్నాయి, మొన్న వచ్చినాయి, నేను ఇంకా బ్యాంకులో కూడా వేయలేదు, కావాలంటే 5000 తీసుకోండి అని అంటాం. ఎప్పుడు వాడు ఇవ్వగలడు అని మనకి నమ్మకం కలిగిన తర్వాత. అదే అవసరంలో వచ్చి వాడు ఇవ్వలేని స్థాయిలో ఉన్నాడు, మళ్ళీ వాడు 5000 ఎప్పుడు వస్తాయో వాడు ఎప్పుడు ఇస్తాడో అంటే మనం తప్పుకోవటానికి 99.9% చేస్తాం. ఎవరో సహృదయులు నిజంగా గొప్ప మనసు ఉన్న వాళ్ళు ఆలోచిస్తారు. కానీ అందుకని బాబా అంటున్నారు, నీ దగ్గర నాకు అవసరమైన వాటికి 50 రెట్లున్నా కానీ నువ్వు కదలకుండా అట్లానే ఉన్నావు, ఇవ్వడానికి సిద్ధంగా లేవు. కారణం ఏంటి, నేను ఫకీర్ని కాబట్టి, ఇస్తే మళ్ళీ వస్తాయో రావో అని. అది నాకు అర్హత లేదు కాబట్టే అప్పు లభించదు. అందుకని వ్యాపారుల దగ్గరికి పంపిస్తూ ఉన్నా కానీ వాళ్ళు ఏం చెప్తున్నారు, లేవని చెప్పి పంపిస్తూ ఉన్నారు. డబ్బే నీ పాలిట బ్రహ్మం, నీకు డబ్బే నీ పాలిట బ్రహ్మం. ఈ 5టిని సమర్పించాలి. కానీ నీకేంటి బ్రహ్మం ఏంటి, నువ్వు బ్రహ్మజ్ఞానం అన్నావు, కానీ నీ పాలిట బ్రహ్మం ఏంటి అంటే డబ్బే. మనందరికీ కూడా అదే. కాదని ఎవరన్నా మనం అనుకోగలమా? మనం ఏ లక్ష్యంతో జీవిస్తూ ఉన్నాం? ముక్తి సంపాదించాలని జీవిస్తూ ఉన్నామా? జ్ఞానం సంపాదించాలని జీవిస్తూ ఉన్నామా? తృప్తి శాంతులతో జీవించాలని జీవిస్తూ ఉన్నామా? లేకపోతే గురువుని తెలుసుకోవాలని జీవిస్తూ ఉన్నామా? లేకపోతే మహాత్ముడి దర్శనం కావాలని జీవిస్తూ ఉన్నామా? మన లక్ష్యం ఏముంది? జీవిస్తూ ఉన్నాం, యాంత్రికంగా అందరిలాగానే జీవిస్తూ ఉన్నాం. ఆయన అనుగ్రహంతో ఇవాళ ఆయన గురించి తెలుసుకునే భాగ్యాన్ని మనకి ప్రసాదించాడు కాబట్టి మనకి తెలుస్తూ ఉంది. కానీ మనకి తెలియనంత వరకు మన లక్ష్యం ఏంటి? మనం మామూలు జీవితాన్ని జీవిస్తూనే ఆయన అనుగ్రహాన్ని పొందడానికి ఎటువంటి జీవితాన్ని, అంటే నిజమైన ఆత్మ శ్రేయస్సును కూర్చేదే ధర్మం అన్నారు, జీవన విధానమే ధర్మం అన్నారు. మనం అది తెలియకుండానే జీవిస్తూ ఉన్నాం. ఇవి ఉంటే చాలు, అవి ఉంటే చాలు, ఇవి ఉంటే చాలు, అవి ఉంటే చాలు. మనకి ఇక్కడికి వచ్చేటప్పుడు అందరూ అనుకుంటూ వస్తారు, ఒక్క 4 ఏళ్ళు 5 ఏళ్ళు సంపాదించుకుంటే చాలండి, మళ్ళీ ఇండియా వెళ్ళిపోయి సెటిల్ అయిపోదాం అంటారు. మళ్ళీ అలాంటి ఆలోచన కూడా రాదు. వీళ్ళు మనకి వీసా లేకుండానో లేకపోతే ఇంకోటి లేకుండా నెట్టితే తప్పించి వెళ్ళాలనుకో. అంటే మనందరికీ కూడా మన పాలిట బ్రహ్మం ఏంటంటే డబ్బే. డబ్బే మన పాలిటి బ్రహ్మం. అందుకే బాబా అంటున్నారు, అదే నాకేమో ఫకీర్కి అర్హత లేదు కాబట్టి నాకు కావాల్సిన 5 రూపాయలకి మించి నీ దగ్గర 50 రెట్లు ఉన్నా కానీ దానికి నాకు అప్పు దక్కలేదు. కాబట్టి అందుకని నీ దగ్గర ఉన్నా కానీ ఇవ్వలేకపోవడం కారణం ఏంటంటే డబ్బే నీ పాలిటి బ్రహ్మం. దానిపై మోహం నశిస్తే కానీ జ్ఞానం కలగదు అన్నారు. అంటే దాని అర్థం ఏంటట, బాబా వద్ద జ్ఞానం ఎంత ఉన్నా అర్హత లేని వానికి అది లభించదు. అంటే ఈ ధనికుడి దగ్గర డబ్బు ఎంత ఉన్నా బాబాకి అర్హత లేదు. ఎందుకని? ఆయన ఫకీర్ కదా, ఆయన సంపాదించి తిరిగి ఇవ్వగలడో లేదు. అట్లా వేరే వాళ్ళని తీసుకున్న ఒక పేదవాడిని తీసుకుని అడిగాడు అనుకోండి, ఇవ్వడు. అదే డబ్బున్నవాడు నాకు కొంచెం అప్పు కావాలంటే నేను మళ్ళీ 2 రోజులు ఇచ్చేస్తాను, వ్యాపారంలో పెడుతున్నాను, 2 రోజుల్లో వస్తాయండి ఇచ్చేస్తాం. అంటే అది అర్హత ఉన్నట్టుగా అనమాట వాడికి. అందుకని బాబా అంటున్నారు, ప్రసాదించేవాడి దగ్గర ఎంత ఉన్నా కానీ, జ్ఞానం బాబా వద్ద జ్ఞానం ఎంత ఉన్నా కానీ అర్హత లేని వాడికి అది లభించలేదు. యేసు కూడా ఇటువంటి శ్రీమంతంతోనే ఒక మాట అన్నారట, సూది బెజ్జంలో నుంచి ఒంటైనా పోగలదేమో కానీ స్వర్గద్వారంలోనికి ధనికుడు మాత్రం పోలేడు అని చెప్పారు. ఎంత అద్భుతమో చూడండి. సూది బెజ్జంలో నుంచి, అంటే సూదికుండే చిన్న హోల్లో నుంచి అంత పెద్ద ఒంటేనా, అంటే అన్ని అతిశయోక్తులే ఇక్కడ. అసలు ఎలా సాధ్యం అంటే అది అయినా సాధ్యమవుతుందేమోనో, కానీ అంటే సూది బెజ్జంలోంచి ఒంటె పోవడం ఏమైనా సాధ్యమవుతుందేమో కానీ స్వర్గద్వారంలోనికి మాత్రం ధనికుడు మాత్రం పోలేడు అని ఒక శ్రీమంతుడితో యేసు చెప్పారట. అందుకనే వాచ ఆత్మజ్ఞానం కోరినా లభించదు. మనం ఎక్కువ తప్పులు చేసేది అంటే మనం చేసే పని కూడా ఎక్కువగా వాచానే. మనం కోరుకుంటున్నాం, వాచ అనుకుంటూ ఉన్నాం, కానీ ప్రయత్నం చేయట్లా. అందుకని మహర్షి గారు అన్నారు, మనం చేసుకునే నిజంగా ఆత్మవంచన ఏంటంటే గుడిలోకి వెళ్తే భగవంతుని మోక్షం కోరడం, బయటకు వచ్చి చేసేదంతా మన జీవితంలో డబ్బు కోసం సంపాదించుకోవడం అని.
అంటే మనం కోరుకునే దానికోసం ప్రయత్నం చేయట్లేదు. అందుకని మనం వాచ ఆత్మజ్ఞానం కోరినా లభించదు. ఇప్పుడు ఈ ధనికుడు ఏం చేశాడు? వాచా వచ్చే కోరాడు, బాబా నాకు అన్నీ ఉన్నాయి, ఒక్క ఆత్మజ్ఞానం ఇచ్చేయని వాచా కోరుతున్నాడే తప్పించి తన దగ్గర ఉన్న డబ్బులోంచి ఇవ్వడానికి కూడా అతను ఆలోచించట్లేదు. కాబట్టి బాబా అన్నారు, వాచ ఆత్మజ్ఞానం కొన్నా లభించదు. డబ్బుపై ప్రీతి మనిషి ప్రవర్తన అంతటినీ కూడా మలచినట్లు ముముక్షుత్వం మలచినప్పుడే అది వాస్తవం అవుతుంది. ఇప్పుడు మాస్టర్ ఒక మాట అంటారు, ఇప్పుడు వివేకానందుడు లాంటి వాళ్ళు ఆయన ప్రశ్న వేశారు కాబట్టి నాకు దేవుడు ఉన్నాడా చూపిస్తావా అని. ఆ ప్రశ్న మనం వేస్తే అంట మనకి ఆయన లాంటి వాళ్ళు కనపడరంట, కనపడి మనకి దేవుడు కనపడటం ఉండదు. ఎందుకని? ఆ ప్రశ్న మనదైతే కదా అన్నారు మాస్టర్ గారు. నీకు ప్రశ్న సహజంగా నీ ప్రశ్న అయినప్పుడు నీకు సమాధానం దొరుకుతుంది. వివేకానందుడు అందరినీ వెళుతూ అడుగుతూ ఉన్నారు కాబట్టి ఆయనకి రామకృష్ణ పరమహంస లాంటి మహాత్ముడు కనపడి, ఓ దాన్నే ఉంది, నేను చూస్తూనే ఉంటాను, నీకు కూడా చూపిస్తాను అని చెప్పి ఆయనకు అనుభవం ఇచ్చారు. మరి మాస్టర్ గారు మరి మనలాంటి వాళ్ళు ఆ ప్రశ్న వేసుకుంటే మనకు కూడా భగవంతుడు కనపడతాడా అంటే ఒక్కటే అన్నారట, ఆ ప్రశ్న మనదైతే కదా, నీకు ఉద్బోధించిన ప్రశ్న కాదు, ఆయనకి లోపల నుంచి తపన అలా కలిగింది, భగవంతుడు ఉన్నాడా, ఉంటే దర్శించాలి అని. అట్లానే బుద్ధుడు కూడా కలిగింది, ఏంటి ఇదంతా, ఈ లోకం ఏంటి, ప్రతివాడు పుట్టినవాడు చచ్చిపోయి తీరాల్సిందేనా, ఈ వృద్ధాప్యం ఏంటి, ఈ రోగాలు ఏంటి, దీన్ని జయించడం అనేది లేదా, అసలు ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎక్కడికి పోతున్నారు అనే ప్రశ్న ఆయనకి కలిగింది కాబట్టి ఆయన బుద్ధుడు అయ్యాడు. మనకు కలగకుండా వాళ్ళ ప్రశ్నల్ని మనం కాపీ చేసుకొని మనం ఏదో నలుగురిని మెప్పించడం కోసం మాట్లాడామనుకోండి, మనకి ఏమీ ఒరగదు, అహంకారం రావడం తప్పించి మనకి. అందుకని ప్రశ్న మంది కానప్పుడు ప్రకృతి కూడా స్పందించదు. ప్రశ్న మందే తపన వచ్చిందనుకోండి, ప్రకృతి గురు రూపంలో వస్తుంది అన్నారు మాస్టర్ గారు. అటువంటి స్థితి నీకు వచ్చినప్పుడు, అలాంటి పరిస్థితి నీకు ఎదురైతే ప్రకృతి మొత్తం గురువై పరిగెత్తుకుంటూ వస్తుంది అని. అట్లాగా వాచ ఆత్మజ్ఞానం కోరితే లభించదు. డబ్బుపై ప్రీతి మనిషి ప్రవర్తన అంతటినీ కూడా మలిచినట్లు. చూడండి, దానికోసం ఎంతగా మన ప్రవర్తనని మార్చుకుంటాం, దానికోసం ఎంత శ్రమ చేస్తాం, ఎంత క్రమశిక్షణ పెట్టుకుంటాం. ఖాళీగా ఉండే బదులు ఈ గంట కూడా ఓవర్ టైం చేసుకుంటే ఇంకొంచెం డబ్బులు వస్తాయి కదండి, వృద్ధాప్యాలు పనికి వస్తాయి కదా. ఇప్పుడు జీవితం మొత్తాన్ని వృధా చేసుకుంటే వృద్ధాప్యం ఉంటుందో లేదో తెలియదు, అప్పుడు దాకా ఉంటాం లేదో తెలియకపోయినా కానీ మనం అలాంటి పనులే చేస్తూ ఉంటాం. ఎట్లా అయితే డబ్బు పైన ఉన్న ప్రీతి మనిషి ప్రవర్తన అంతటినీ మలచినట్లు మనలో ముముక్షత్వం, ఇదేంటి, ఎలా తెలుసుకోవాలి, నేనేంటి. మాస్టర్ గారు అంటారు, రామకృష్ణ పరమహంస వీళ్ళందరూ కూడా అంటే వాళ్ళు ఒక్కొక్క రోజు గడిపేసే తర్వాత రోజు పొద్దున్న లేచి బాధపడేవారంట, అయ్యో జీవితంలో ఇంకో రోజు గడిచిపోయింది, ఇంకా నాకు అమ్మ దర్శనం లభించలేదు, లేకపోతే ఇంకా నాకు ఈ జ్ఞానం గురించి తెలియలేదు అని ఇలా తపన పడేవాళ్ళంట. మనకు అలాంటిది లేదు కదా. ఎందుకని? మనలో ముముక్షత్వం లేదు. ముముక్షత్వం అంటే ఇదేంటి, ఇదంతా ఏంటి, మనం ఎవరో ఎక్కడి నుంచి వచ్చామో అని తెలుసుకోవాలని తపన కలగటమే. అంటే అన్వేషణ అనేది మనలో లేదు కనుక అది కలగట్లేదు. ఎప్పుడైతే ఆ ముముక్షత్వం, ఇవి తెలుసుకోవాలనే తపన మనలో కలుగుతుందో, అది మన జీవిత విధానాన్ని మొత్తం మలుస్తుందో, అంటే దానికోసం తపన పడేట్టుగా మనల్ని మలుస్తూ ఉందో, అప్పుడు అది వాస్తవం అవుతుంది అన్నారు. అప్పుడు జ్ఞానం లభిస్తుందంట. అంటే మన ఊరికే చేసుకుంటూ ఇవి చేసుకుంటే జ్ఞానం వచ్చేస్తుంది, అవి చదువుకుంటే జ్ఞానం వచ్చేస్తుంది అంటే పొరపాటును కూడా రాదని చెప్తున్నారు. ఎందుకని? జ్ఞానం కలగాలంటే పంచప్రాణాలు, జ్ఞానేంద్రియాలు, మనస్సు, బుద్ధి, అహంకారం, ఈ ఐదింటిని భగవంతుడికి సమర్పించాలి. చేసే సేవ కూడా ఎలా చేయాలో మనకి పరిప్రశ్న సేవల్లో క్లియర్గా చెప్పారు. అది మనం ఆయన సేవ కోసమే మనం ఉన్నామని తప్పించి, నాకేదో ఇప్పుడు ఖాళీ ఉందండి అరగంట అయ్యి నేను సేవ చేద్దాం అనుకుంటే అది సేవ కింద రాదన్నారు. నీ వచ్చినప్పుడు చేసేది సేవ ఎలా అవుతుంది? అహంకారంతో ఉంటుంది. నాకు ఈ శరీరం ఉన్నదే ఆయన సేవ కోసం అది చేసిందే సేవ అన్నారు. అంటే అలా అందరం చేయగలుగుతామా అంటే అది మనం దేనికోసం తపన పడుతున్నాం అనే దాన్ని బట్టి ఉంటుందన్నమాట. అందుకని కొంతమంది ఏం చేస్తారు, అన్నీ ఉన్నా కానీ అందరూ వదిలేసుకొని బ్రహ్మానంద సరస్వతి లాంటి స్వాములు వాళ్ళందరూ రెండు వైపులా, ఇటు తల్లి వైపు జమీందారి వంశం, తండ్రి వైపు జమీందారి వంశం అంట, తాతలు రెండు వైపులా అన్నీ ఉన్నాయి. ఆయన నాకు ఇవే వద్దని చెప్పి, సిద్ధార్థుడు అంతే, మహారాజు కొడుకు, ఈయన అంతే, రెండు వైపులా ఇంత జమీందారి వంశం నుంచి ఆయన నాకు ఇవేమి అక్కర్లేదనుకొని తెలుసుకొని వెళ్ళి ఆ అడవుల్లో వెళ్ళి తపస్సులు చేసుకొని గురువులు సంపాదించి జ్ఞానం అయితే మళ్ళీ ఆయన తీసుకొచ్చి ఒక పీట మీద కూర్చోబెట్టారు. అంటే మనమేమో వీటి కోసం తపన పడుతూ ఉన్నాం, వాళ్ళేమో వాటిని వదిలేసి నిజమైన దానికోసం వాళ్ళు మోక్షత్వంతో బయలుదేరి వెళ్తూ ఉన్నారు, ఆ పూర్ణత్వాన్ని పొందుతూ ఉన్నారు. అట్లానే ఫిబ్రవరి 15, 1915 హార్దాలో సాధుభయ్య అనే స్నేహితునితో కలిసి నడుస్తూ ఉండగా సాయి అతనికి ఎదురుగా వచ్చి అతని చేతిలో పళ్ళు కుట్టుకునే వెండి పుల్ల ఉంచి అదృశ్యులయ్యారట. బాబా సడన్గా అతనికి కనపడి ఫ్రెండ్స్తో అతను వెళ్తూ ఉంటే సాధుభయ్య అతనికి బాబా ఎదురుగా వచ్చి టక్కన అతని చేతిలో
పళ్ళు కుట్టుకునే వెండి పుల్ల ఉంచి అదృశ్యులయ్యారు. మిత్రుడు ఆ మాట శంకించి శ్యామకు జాబు రాశాడు. సరిగ్గా ఆనాడు అదే సమయానికి ఆ విషయం షిరిడీలో సాయి భక్తులతో చెప్పారని జాబ్ వచ్చింది. అంటే బాబా కనపడారు, నిజమా కాదా అనుకుంటూ నమ్మలేకపోతే అప్పుడు బాబా కరెక్ట్గా షిరిడీలో కూడా అదే సమయానికి చెప్పారని చెప్పి ఇతని మిత్రుడు జాబు రాశాడు. తర్వాత సాధుభయ్య షిరిడీకి వచ్చినప్పుడు అతని అనుభవం బడే బాబాకు చెప్పమన్నారు సాయి. అది విని బడే బాబా ఏడుస్తూ సాయితో, సాయి మీరు నాకు డబ్బిస్తారు కానీ అతనికి సాక్షాత్కారమే ఇచ్చారే అన్నాడు. చూడండి ఎందుకు ఈ రీల్లో ఇంత అద్భుతం అంటే, సడన్గా ఆయనకి ఎక్కడో కనపడి ఆయనకి బాబా దర్శనం ఇచ్చి చేతిలో వెండిపల్లి ఉంచి వెళ్ళిపోయారు. తర్వాత ఇది నిజమా కాదా అనుమానం వచ్చి అక్కడ లేఖ రాస్తే సాయి కరెక్ట్గా అదే సమయంలో షిరిడీలో అదే మాట చెప్పారని గుర్తొచ్చింది. తర్వాత మళ్ళీ ఇతను ఈ సాధుభయ్య షిరిడీ వచ్చినప్పుడు బాబా అన్నారట, నీకు జరిగిన అనుభవాన్ని బడే బాబాకు చెప్పమన్నారట. బడే బాబాకు చెప్పేసరికి ఒక్కసారిగా బడే బాబా ఏడ్చేశాడు. అంటే ఏంటి, సాయి ఇక్కడ కూర్చొని ఆ భక్తుడికి అక్కడ దర్శనం ఇచ్చి అట్లా సాక్షాత్కారం ఇచ్చారు. ఈయనకేంటి బాబా ఏం చేసేవారు, వచ్చే దక్షిణలు పంచుతూ ఉండేవారు కదా, బడే బాబా కూడా రోజుకి కొంత డబ్బు ఇస్తూ ఉండేవారట. అందుకని అతనేమన్నాడు, బాబా మీరు నాకు డబ్బు ఇస్తారు కానీ అతనికి సాక్షాత్కారమే ఇచ్చారే అన్నాడు. సాయి నవ్వి, ఏం చేస్తాం, ఎవరు కోరింది వాళ్ళు పొందుతారు అన్నారు. అంటే సాయి దగ్గర నుంచి నువ్వేం కోరుతున్నావు అది పొందుతావు. అయ్యో మన కష్టం తీరాలని కోరుకుంటున్నావు, కష్టం తీరుస్తారు. బాబా నాకు మోక్షత్వం ప్రసాదించు, మీ అనుగ్రహాన్ని ప్రసాదించు, నాకు ఈ జీవితం వ్యర్థంగా ఇవ్వకుండా నాకు ఈ జీవిత లక్ష్యం ఏంటో తెలియజేసి మీ అనుగ్రహంతో నా జీవితాన్ని సార్థకం చేయని కోరుకొని దానికోసం తపన పడే వాళ్ళకి అది ఇస్తారనమాట. లేదు బాబా నాకు మిమ్మల్ని సాక్షాత్కారంగా చూడాలని ఉంది అనుకునే వాళ్ళకి అట్లా ఇస్తారు. అట్లా అందుకని బాబా అన్నారు, కోరేదేమో ఒకటి, పక్కన వాళ్ళతో చూసి ఆయనకి అది ఇచ్చారే నాకు ఇది ఇవ్వలేదే అంటే అందుకు బాబా అంటున్నారు, మేం చేస్తాం, ఎవరు కోరింది వాళ్ళు పొందుతారు అన్నారు. నిత్య జీవితంలో ధనం కోసం ప్రాకులాడుతూ ఆలయానికి వచ్చినప్పుడు మాత్రం మోక్షం కోరడం ఆత్మవంచనే అంటున్నారు మాస్టర్ గారు. నిత్య జీవితంలో మన ప్రతి ప్రయాస ప్రతి ప్రయత్నం కూడా ధనం కోసం ప్రాకులాడుతూనే ఆలయానికి వచ్చినప్పుడు మాత్రం మోక్షం కోరడం ఆత్మవంచనే. ఒకనాడు సాయిని అలానే కోరాడంట ఒకడు వచ్చి బాబాని మళ్ళీ అలానే కోరితే సాయి వెంటనే ఒక పిల్లవాడిని ఏ వర్తకు నుండైనా 100 రూపాయలు అప్పుగా తెమ్మన్నారు. వాళ్ళు తమ వద్ద డబ్బు లేదని చెప్పి అందుకు బదులు తమ నమస్కారాలు అర్పించారు. ఇందాక అతని దగ్గర చేసిన పని బాబా చేశారు. మళ్ళీ ఒక పిల్లవాడిని పిలిచి నువ్వు వెళ్ళి ఆ వర్తకు దగ్గర ఒక 100 రూపాయలు అప్పు తీసుకొని అన్నారట. ఎంతమంది అయినా కానీ మా దగ్గర డబ్బులు లేవని చెప్పి తిరిగి నమస్కారాలు సమర్పించని బాబాకి చెప్పి పంపించారంట. అతనికి చెప్పి అప్పుడు బాబా ఏం చేశారు, నానా సాహెబ్ని పిలిపించారు. మరి చందోర్కర్ అంటే కొంచెం స్థితిమంతుడు, అధికారిగా పనిచేస్తూ ఉన్నాడు కాబట్టి బాబా అతన్ని పిలిపించి అతని పైకి అడిగారు. అతను చీటీ వ్రాసి పంపగానే ఆ వర్తకుడు 100 రూపాయలు అప్పుగా పంపాడు. అంటే బాబా అడిగారని చెప్పి పిల్లవాడిని పంపిస్తేనేమో డబ్బులు లేవని చెప్పిన అతనే చందోర్కర్ చీటీ రాసి పంపిస్తే వెంటనే డబ్బులు పంపించాడట. ఎందుకని, మరి ఇతను సంపాదిస్తున్నాడు కూడా ఇతను ఇవ్వగలడు, బాబా ఇస్తాడా ఇవ్వలేడా, 100 రూపాయలు ఇస్తే మళ్ళీ మనకి తిరిగి వస్తాయా రావా అని. అప్పుడు సాయి మొదట ప్రశ్నించిన భక్తునితో అప్పుడు అన్నారంట, అంతా ఇలాగే ఉంటుంది, అర్హత కల వారికే భగవద్ దర్శనం అవుతుంది. ఆ ఉద్యోగి సంపాదకుడు అయిన సంసారికి మాత్రమే అప్పు పుట్టినట్లు. అంటే అప్పు కలగాలంటే ఎవరికి ఇస్తారు, వాడిని సంపాదించుకునేవాడికి ఇవ్వగలిగిన వాడికి ఇస్తారు. అంటే వాడి అర్హత అది. ఫకీరుగానో లేకపోతే ఒక సాధువుకో భిక్షగాడికో ఎవరైనా అప్పిస్తారా, అంటే వాడికి అర్హత లేదంటారు, ఇస్తాడో ఇవ్వడో తెలియదు కాబట్టి. అట్లాగే జ్ఞానం కానీ ఇలాంటివి అర్హత గలవారికి మాత్రమే కలుగుతుంది, సంసారికి మాత్రమే అప్పు పుట్టినట్లు అన్నారు సాయి. అంటే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనమేమో ప్రయత్నం ఒకదాని కోసం చేస్తూ కోరుకునేదేమో హయ్యెస్ట్ అనుకున్నప్పుడు ఆ హయ్యెస్ట్ కోసమే. ఇప్పుడు మనం ఒక జాబ్ కావాలని కోరుకున్నాం అనుకోండి, దానికోసం ఎంత ప్రయాస చేస్తాం, ట్రైనింగ్ తీసుకుంటాం, చదువుకుంటాం, ఇంటర్వ్యూలకు వెళ్తాం, లేకపోతే కష్టపడతాం, తెలుసుకోవాలని చేస్తాం, ఇవన్నీ చేస్తాం. మరి దీనికోసం మాత్రం మాటలు తూరికి గుళ్ళోకి వెళ్ళి బాబా మోక్షాన్ని ఇచ్చే, నాకు ఈ జీవితంలో సుఖాన్ని ప్రసాదించు, పాడు జీవితం దుర్భరం అనిపిస్తుంది, ఆనందమయ జీవితాన్ని ప్రసాదించు అంటే ఏం చేస్తే పొందుతారో చెప్పారు. ఒరే నిరంతరం నా గురించి చింతన చేసిన వాడిని నా స్వరూపంగా మార్చుకుంటాను, ఆనందం వాడికి సహజంగా సిద్ధిస్తుంది, వాళ్ళ కర్మ నశిస్తుంది అని ఆయన చెప్పారు కదా. మరి ఆ పని చేయకుండా మనం ఏం చేస్తున్నాం. అందుకని అంటే వాచా కోరినా కానీ లభించదు, అర్హత గలవానికే అప్పు పుట్టినట్లుగా మనం కూడా అర్హత సంపాదించుకుంటే తప్పించి, అర్హత ఎలా సంపాదించుకోవాలో చెప్తూ ఉన్నారు. అలా కాకుండా డబ్బు మీద ఉన్న దీనితోటి వాడికి డబ్బే బ్రహ్మం కాబట్టి వాడి కళ్ళ ముందే బాబాకి డబ్బు కావాలని చిన్న మొత్తం 5 రూపాయలు అడుగుతూ ఉన్నా కానీ, అంతమంది దగ్గరికి పంపిస్తూ ఉన్నా కానీ నాకేం పట్టనట్లుగా చూస్తూ నా డబ్బు నేను ఎందుకు ఇవ్వాలని పట్టుకునే వాడికి జ్ఞానం ఎలా లభిస్తుంది అన్నారు.
అది మళ్ళీ వచ్చే వారం కంటిన్యూ చేద్దాం. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై.